హాయ్ ఆదిత్య గారు. సార్ నమస్కారం. నమస్కారం. ఇది కొత్తగా ఉంది. బాగున్నారా? బాగున్నాను సార్. ఇప్పుడు మీరు ఎప్పుడొచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీకి? ఎందుకొచ్చారు? మీకు మీతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్‌గా ఉంది సార్. ఏముంది అంటే ఎప్పుడొచ్చారో చెప్తాను. సింపుల్ అదే విషయాలే కదా! అదే సింపుల్ క్వెషన్‌లకి కూడా ఎట్టా ఇబ్బంది అహా! పడతారు? సింపుల్ కాదు. బేసిక్‌గా మీరు అక్కడ క్వెషన్ కాదు. ఇలా హిట్ టీవీ సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇండస్ట్రీకి వచ్చి 31 ఇయర్స్ అవుతుంది సార్. 31 ఇయర్స్. 19 ఇయర్స్ ఏజ్‌లో డిగ్రీ ఫినిష్ చేసి 20థ్ ఇయర్‌కి మద్రాస్‌లో ఉన్నా. ఇక అక్కడి నుంచి విజయవాహిని స్టూడియోలో అప్రెంటిస్‌గా, అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా ఆల్మోస్ట్ డైరెక్టర్ అయ్యే లెవెల్‌కి తెలుగు, తమిళ్ సినిమాలన్నీ వర్క్ చేసేసి సంగీతం గారి దగ్గర, సేతుమాధవన్ గారి దగ్గర, పి. వాసు గారికి అప్రెంటిస్, సేతుమాధవన్ గారికి అసోసియేట్, సంగీతం గారికి 3 అప్రెంటిస్, అసిస్టెంట్, అసోసియేట్ అలా చేసి అక్కడి నుంచి రామనాయుడు గారి దగ్గరికి వచ్చాను. నాయుడు గారు కంపెనీలో చేశారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో జాయిన్ అయ్యి ప్రేమించుకున్నాను రా. కంపెనీ అసిస్టెంట్. కంపెనీ అసోసియేట్‌గా తీసుకున్నారు. సరే, ఈ అందరూ చేసే స్టోరీ కొత్త స్టోరీ లేదు కానీ మీరేదో ఉత్తరం తీసుకుని వచ్చారు అనేది ఆ. ఆ స్టోరీ నాకు అదే ఇంట్రెస్టింగ్ బాగుంది. అదేంటి అది? ఇదేంటంటే యాక్చువల్‌గా నాకు సినిమాల్లోకి రావాలని డ్రీమ్. లైక్ అందరిలాగే సినిమాలు చూసి మనం కూడా తీసేయగలం అని ఒక భ్రమ వచ్చేస్తుంది కదండీ! అలా అప్పటికే నేను కాలేజీలో ఉండగానే మీ అల్లజడి, రామ్ గోపాల్ వర్మ గారి శివ ఇవన్నీ కొంచెం న్యూ ఏజ్ మూవీస్. అంటే మేము ముసలోళ్ళం అని చెప్పడమే కదా. కాదు సార్. న్యూ ఏజ్ అంటే మమ్మల్ని ఎలాగ మీరు అప్పటిదాకా మేము ఒక సెట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, సినిమా అంటే ఇంత ఎమోషన్, ఇంత డ్రామా ఇలా ఉండాలన్న ఒక సెట్ ఉండే. ఈ కొత్త తరం సినిమాలన్నీ వచ్చిన తర్వాత చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఓహో మనం నెమ్మదిగా తెలుగు సినిమా ఇంగ్లీష్ సినిమా లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఆ స్టైల్లో, మేకింగ్ స్టైల్ అవుతున్న టైంలో మేము బాగా లైక్ చేసిన సినిమా అని మీరు చెప్పారు. వద్దంటే అలజడి ఈ మధ్య వచ్చిందని చెప్పాను. అయితే సో అలా అక్కడి నుంచి వచ్చినప్పుడు మన డివియేట్ లెటర్ నాకు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎగ్జామ్ రాశానండి. అది ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి ఒక రికమెండేషన్ లెటర్ కావాలి, ఎవరో ఒక తెలిసిన ఫిల్మ్ ఫ్రెటర్నిటీ నుంచి ఒక కాంటాక్ట్ సర్టిఫికెట్ లాంటిది కావాలి అని. సరే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారికి రావుగొండరావు గారు బాగా క్లోజు. కల్చరల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు, లేకపోతే మేము బ్యాంకు జాబ్ రీత్యా నాన్న ట్రాన్స్ఫర్ అయిన ఊర్లలో ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినా షూటింగ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఆయన పిలిచేవారు. అండ్ ప్రతి ఉగాదికి ఒక కంపల్సరీ పోస్ట్ కార్డ్ వచ్చేది. ఏముండదు సార్, ఉగాది శుభాకాంక్షలతో మీ కొండలరావు అంతే. దాని మీద స్టాంప్ మీద మాత్రం అడ్రస్ ఉండేది. 41 అభిరామ్ మెడ్రాస్. మీకు అందరికి అడ్రస్లు చిన్న చిన్నవి, ఎతికితే మాత్రం ఓ నెలలు పడుతుంది. 41A అభిరాంపురం సార్. ఆ ఒక్కటి పట్టుకుని నేను దాదాపు 5-6 నెలలు తిరిగాను. అండ్ విచిత్రంగా 39 ఉంటుంది, 41 ఉంటుంది, 42 ఉంటుంది, 41A ఉండదు. అదేమో లోపల సందులో ఎక్కడో వెనకాలకి ఉంటుంది. ఇంకా టార్చర్ అనమాట. అలా మొత్తం మీద వెతికి పెడితే ఆయన బృందావనం అప్పుడే కొత్తగా మొదలైంది. వాహిని వాళ్ళు మళ్ళీ బ్యానర్ చందమామ విజయగమ్మైన్స్ అని చెప్పి బి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా మొదలు పెట్టారు కొన్నాళ్ళు గాపి తర్వాత. సో వాళ్ళు ఆ ఫస్ట్ ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారు, రమ్యకృష్ణ గారు, బృందావనం, సంగీతం గారి డైరెక్షన్. అది తిరుపతిలో. సరే, మనకి విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళినాడికి తిరుపతి పెద్ద కష్టమేముందని రేణుగుంటలో మా అన్నయ్య ఈనాటిలో జాబ్ చేస్తుండేవాడు. అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాడు సబ్ ఎడిటర్గా పెద్దన్నయ్య. అక్కడనే వాడి రూమ్కి వెళ్ళి రేణుగుంట నుంచి తిరుపతి. సరిగ్గా మీకు సినిమాలో ఏకాంతపురం అని ఒకటే ఇల్లు ఉంటుంది మొత్తం తిరుపతికి దూరంగా. వీళ్ళు కష్టపడి ఊరి చివరి ఆ ఇల్లు పట్టారు. నేను వాళ్ళకంటే కష్టపడి ఆ ఇల్లు పట్టాను. అందుకని చివరికి ఆ ప్రొడక్షన్ మ్యాన్ దాన్ని ఫుట్ బోర్డు మీద ఎక్కాను. అది ఎక్కడికైనా భోజనాలు తీసుకుని వెళ్తుంది కదా, వాళ్ళ తిరుపతి బస్ స్టాప్ పక్కన లాడ్జ్ ఉంటే దాని వెనకాల పట్టుకొని వెళ్ళిపోతే ఫస్ట్ డే అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రావుకొండరావు గారిని కలిసి బృందావనంలో మంచి సీన్ అది. కొడుకు ఫాదర్ని యూజ్లెస్ వేలో అని తిడతాడు రాజేంద్ర ప్రసాద్. తిడితే ఈయన నేను యూజ్లెస్ వేలో నన్ను పట్టుకుని యూజ్లెస్ వేలో అంటాడా అంటే ఆవిడ అవునా అనుకోండి కానీ వాడు అనటం తప్పు అంటుంది రాధా కుమార్ గారు. వాళ్ళిద్దరు నిజ జీవితంలో కూడా ఇలాగే మాట్లాడుకునే వాళ్ళండి. అంత టైమింగ్, షార్ప్ టైమింగ్ ఉండే. నేను పగలబెట్టి నవ్వేశాను. అది రావుకొండరావు గారు చూశారు కూడా సెట్లో.
దూరం నుంచి. సరే తర్వాత వచ్చారు, ఏంటి ఇలా వచ్చావు అది ఇది అంటే చెప్పాను. మళ్ళీ మద్రాసు మీ ఇంటికి వెళ్ళానండి, మీ అబ్బాయి శశి ఇలా ఇక్కడ ఉన్నారని చెప్తే ఇటు వచ్చాను. నాకు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లెటర్ ఇది వచ్చింది, అడ్మిషన్ వచ్చింది. సో ఏదైనా లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి ఫ్రమ్ ఎనీ నోన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అంటే మీరు తప్ప ఇంకెవరు తెలియదు కదా. ఏదో ఒక సినిమాకి అప్రెంటిస్గా చేశానని, నా కాంటాక్ట్ మంచిదని ఇవ్వండి సార్ అన్న. చదువుకుని ఏం చేస్తావు, లెక్చరర్ అవుతావు, సినిమాలను టీచ్ చేస్తావా, తీయాలి కానీ సెట్లో పని చేస్తే కానీ నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. ఒకవేళ అది చేసినా మళ్ళీ సెట్లో పని చేయాలి. థియరీ తెలుసుకోవటం మంచిదే, బట్ అది నువ్వు ఎలా అయినా చదవచ్చు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 3 ఏళ్ళు చదివే బదులు 3 ఏళ్ళు ఇక్కడ నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే నిన్ను అసలు ఎవడైనా ఒక ప్రొడ్యూసర్ ఎందుకు నమ్మాలి, నీ మీద డబ్బులు పెట్టచ్చని, నీ పనితనం ఏంటో తెలియాలి కదా అన్నారు ఆయన. ఈ సలహా ఎక్సలెంట్గా ఉంది, మరి నన్ను పెట్టేయండి అసిస్టెంట్ డైరెక్టర్గా అన్న. అంటే ఆయన అన్నారు, నాకు ఎన్నిసార్లు తలుచుకుని నవ్వుకుతాను, వెనకటికి నీలాంటి వాడు ఒకడు నీ నెత్తి మీద ఏదో ఉందయ్యా అంటే చూసావు కదా తీసేయ అన్నాడు. అని ఇప్పుడు నీకు సలహా ఇచ్చినందుకు నా నెత్తి మీద కూర్చొని నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టమంటే వెళ్ళా అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంక రోజు స్వాతిముత్యంలో కమలాసంలాగా ఆయన తగులుకుని ఆయనకి బండిల్స్ ఉత్తరాలు రాసేవాడండి. ఏది ఈవెన్ బృందావనం అబ్జర్వ్ చేయడానికి పిలిచారు, అయిపోయాక మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. ఈ లోపు నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, మొత్తం ఫ్యామిలీ అందరూ ఇక్కడ షిఫ్ట్ చేసేసాక మళ్ళీ నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. ఆయనకి గ్యాప్లో అంతా ఉత్తరాలే. ఆయన విసుగుపోయి ఎవడన్నా ఉత్తరం రాస్తే 1-2 పేజీలు ఏంటి యోగక్షేమాలు ఉంటాయి, నువ్వేంట్రా నవళ్ళు రాసి పంపిస్తున్నా, నాకు పోనీ సినిమాలు తీద్దామంటే అవి కథలు కూడా కాదు, ఎంతసేపు సుత్తి, నీ బాధ తప్ప ఏముంది, నేను మొదట్లో కొంచెం 1-2 పేజీలు చదివి తర్వాత బిగినింగ్ ఎండింగ్ చదివి పడేస్తున్నా, బండిల్స్ ఉన్నాయి అలా నవళ్ళు రాస్తానని. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఈ మధ్య అసిస్టెంట్ డైరెక్టర్లకి చేతిరాత బాగుండట్లేదు, నీ దగ్గర హ్యాండ్ రైటింగ్ బాగుంది, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫెయిర్ కాపీ చేయడానికి అయితే డెఫినెట్గా పనికి వస్తావు అని మే 18న అపాయింట్మెంట్ ఇచ్చారు భైరవ ద్వీపం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు సంగీతం గారికి పరిచయం చేస్తే ఆయన ఒక విచిత్రం, బిఎస్సి చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోకుండా సినిమాలు ఎందుకండి అన్నారు. సార్ మీరు బిఎస్సి ఆనర్స్ చదివారు, మాకంటే పెద్ద చదువు అనగానే ఆయన వీడు ఇంకా కష్టంలో వెనక్కి వెళ్ళేటట్లు లేడని వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి అలా వాణి స్టూడియోలో పెట్టేసి ఉత్తరం కదా. సో అట్లా స్టార్ట్ అయింది. ఏ సంవత్సరం అది? ఇదంతా 91-92 టైం. 93 ఏప్రిల్లో అనుకుంటా రిలీజ్ అయింది. 93లో మొదలై 94 బిగినింగ్ లో రిలీజ్ అయింది. ఆ టైంలోనే అప్పుడే ఒక 4.5 ఏళ్ళు చెన్నైలో ఉన్నాను. భైరవ దీపం చేస్తున్నప్పుడే ప్యారలల్ గా ఉలైపాలి, మా షెడ్యూల్ గ్యాప్స్ లో ఉలైపాలి పి వాసు గారిది జరుగుతుంది, సేమ్ ప్రొడక్షన్ హౌస్. యాక్చువల్గా తమిళ్లో మొదలుపెట్టిన మొదటి సినిమా ఉలైపాలి, కానీ రజనీకాంత్ గారి డేట్స్, రోజా గారి డేట్స్, అందులో కూడా రోజా గారి హీరోయిన్. సో భైరవ దీపంలో కూడా ఆవిడే రాకుమారి. సో ఈజీగా ఉండే, ఒక తెలిసిన ఫేస్ ఉంటే మనం ఇంకా అల్లుకుపోతాం సెట్లో. అందుకని అలా పి వాసు గారి యూనిట్ లో లాస్ట్ అప్రెంటిస్ అనమాట. మరి మీ ఫస్ట్ సినిమాలో రోజా గారు కానీ బాలకృష్ణ గారు కానీ లేకుండా డైరెక్షన్ చేసినప్పుడు భయం కదా సార్, అంటే ముందే అంత పెద్ద స్టార్ లేదు, మధ్యలో 10 గ్యాప్ వచ్చింది కదా. బట్ అయినా కానీ నేను ఎప్పుడు మొదటి సినిమా కొంచెం డైరెక్టర్ గా నేనేంటో తెలిసే చిన్న సినిమా చేద్దామని అనుకునేవాడిని. ఎందుకంటే మనం ఓన్లీ కాగితంతోనే ట్రై చేద్దాము, ఆ కరెన్సీ తోటి వద్దనుకున్నాను. అది ఆ రిస్క్ ఒక ప్రొడ్యూసర్ మనీ మీద మనకి. అప్పటికే ఎంఎస్ రాజు గారు దేవిపుత్రుడు తర్వాత సినిమా కొంచెం మినిమంగా చేద్దామనే నన్ను పిలిచారు. నాలాంటి కొత్త డైరెక్టర్లే ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. అప్పుడే విఆర్ ప్రతాప్ గారు, నేను, చాలా మందినే ట్రై చేశారు. అయితే నేను ఎస్ గోపాల్ రెడ్డి గారి రికమెండేషను అండ్ పర్చూర్ బ్రదర్స్ వీళ్ళందరూ నా వల్ల ఉండబట్టి ప్రతాప్ నోటికి కూర్చోడగొట్టారు మీరు. పాప నోటి దగ్గర కూడా నాకు అసలు అప్పటికి ఆయన పరిచయం లేదు. ప్రతాప్ గారు ఆయనకి ఎలా తెలుసు అంటే కోటి రామకృష్ణ గారి టీం కదా, సో వాళ్ళ సినిమాలన్నీ చేస్తున్నారు. సో ఇచ్చుంటే అలాగే న్యాచురల్ గా వచ్చిండి. నేనే బయట అసలు ఎంఎస్ రాజు గారు నాకు పరిచయమే మనసంతా నువ్వేకే, ఆ ముందర అసలు తెలీదు. ఒక్కసారి దేవీపుత్రుడు సెట్ లో వెంకటేష్ బాబుని కలవటానికి వెళ్ళాను.
గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు, వెంకటేష్ బాబు, నేను మాట్లాడుకుని వచ్చేసాం. ఎందుకంటే అప్పటికే వెంకటేష్ బాబుతో 2 సినిమాలు చేస్తున్నాం కదా, జయంతి పరాంజీ గారి దగ్గర. ఆ పరిచయం. అప్పటికి కూడా ఎంఎస్ రాజు గారి పరిచయం లేదు. కానీ అదే సెట్లో ఆ రోజు అంజలా జవేరి కూడా ఉంది. సో ఆ అమ్మాయి ఇంకా బాగా క్లోజ్గా మాట్లాడింది, ఎందుకంటే ఆమెకి ఫస్ట్ సినిమా కాబట్టి ప్రేమించుకుందానరా. సో ఆ పరిచయం. కానీ ఎంఎస్ రాజు గారు అసలు తెలియదు. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎంఎస్ రాజు అంటే రామానాయుడు స్టూడియోకి ఫోన్ చేసి ఈ ప్రొడ్యూసర్ ఇంత క్రితం ఏం తీశారన్నట్టు అడిగితే అక్కడ ఆపరేటర్ రాంబాబు వీళ్ళు ఉండేవాళ్ళు, బాగా క్లోజు. ఆపరేటర్నే వాళ్ళే పెద్ద డేటాబేస్. ఇప్పుడు మనకంటే నెట్లో కొట్టేస్తున్నాము, అసోసియేషన్కి ఫోన్ చేస్తే నెంబర్లు వస్తున్నాయి. అప్పుడు రామానాయుడు స్టూడియో ఆపరేటరే మొత్తం ఇండస్ట్రీకి డేటాబేస్. ఫోన్ కొట్టి ఈయన ఎవరు అంటే, అదేంటి మన హనీబాబు దేవిపుత్రుడు ప్రొడ్యూసర్ అన్నది. ఆయన అప్పటికి మనకి హనీబాబుగా ఇండస్ట్రీలో పరిచయం, కానీ ఎంఎస్ రాజు అన్నది తెలియదు కదా. అలా అనమాట. ఆ సినిమా కథ ఎవరిది? ఏదండి? మన సొంత ఎంఎస్ రాజు గారిది. దానికి డిస్ప్యూట్ ఉందని మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలుసు ఆ సినిమా కథకి? కాదు యాక్చువల్లీ నేను నా మొదటి సినిమా డార్లింగ్ డార్లింగ్ లాగా ఉండాలి. నాకు డార్లింగ్ డార్లింగ్ అని భాగ్యరాజ సినిమా నా చైల్డ్హుడ్ లో చూశాను. నాకు అందులో చైల్డ్హుడ్ స్టోరీ బాగా ఇష్టం. మా బావ ఈనాడులో వర్క్ చేసేవారు. ఆయన ఫస్ట్ టైం చెప్పారు ఆ సినిమా చూసి, అరే చిన్నపిల్లల మీద అందరూ ముదురు మాటలు పెడతారు, ముదురు ప్రేమ కథలు చేస్తారు, వాళ్ళ ఏజ్కి తగినట్టే సీన్లు రాసిన సినిమా అని ఆయన అంటే నాకు అది బాగా మైండ్లో ఉండిపోయింది. పిల్లల్ని ప్రేమ కాకుండా ఫ్రెండ్షిప్ లాగా మనము వాళ్ళ ఏజ్కి తగినట్టే ఆ ఇన్నోసెన్స్ని మిస్ కాకుండా చేయాలని మళ్ళీ నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ సినిమా చూసి ఆ చైల్డ్హుడ్ స్టోరీ పెద్దయ్యాక అది లవ్ అవ్వచ్చు, కానీ చిన్నప్పుడు మాత్రం అది ఉండకుండా ఆ సీన్ లాగా రావాలని నేను రాసి చెల్లెలి ప్రేమ త్యాగం అంతవరకే రాసుకున్నాను. అది ఎంఎస్ రాజు గారికి నచ్చింది. ఆ వర్షం సీన్ అది చెప్పాను. ఓ ఫ్రెండ్ ఉంటాడు హీరో అనాథ. సో అనాథకి ఎప్పుడు మనకు అప్పుడు బాగా ట్రెండ్ కదా, 4-5 కమెడియన్లు చుట్టూరు ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేయరు, డైలాగులు షేర్ చేసుకోవటం తప్ప. సో అదంతా ప్లాస్టిక్గా ఉందండి. ఒకటే ఫ్రెండ్ ఉంటాడు, అది అన్నీ తెలియాలి, ఎమోషన్లోనూ వాడే, ఎంటర్టైన్మెంట్లోనూ వాడే అని అలా ఆ క్యారెక్టర్ వర్షం సీన్ అది చెప్పాను. అలా బిట్స్ అండ్ పీసెస్గా మొత్తం మీద కథ సెకండ్ హాఫ్తో సహా ఓకే అయిపోయాక ఆయన ఏం చేశారు, నా దగ్గర అన్మోల్ గడి అని ఒక సీడీ ఉంది, నువ్వు చూసి ఫస్ట్ హాఫ్ మొత్తం దీన్ని చేయి, ఎందుకంటే ఇందులో వాచ్ కూడా ఒక క్యారెక్టరు, నాకు అది నచ్చింది అన్నారు. చూస్తే ఎటు చూసినా కథ డిస్టర్బ్ అవ్వట్లేదు, స్క్రీన్ ప్లే పెద్దగా తేడా ఏం రావట్లేదు, ఆల్రెడీ ఫార్మాట్ సెట్ అయి ఉన్నప్పుడు సీన్స్ ఎట్లా మారితే ఏముందని నేను కొంచెం ఫ్లెక్సిబుల్ ఆ విషయంలో. యాజ్ లాంగ్ యాజ్ సోల్ పోనంత వరకు మనకి ఎవరేం చెప్పినా పర్లేదు. అప్పుడు నేనేమన్నానంటే సీడీ ఆయన ఇచ్చారు, సో మొత్తం ఒక 20-30 సీన్ల దాంట్లో చేసేసాం. ఏది స్వాతి వారపత్రిక దానివల్లే వచ్చింది, వాచ్ దానివల్లే వచ్చింది, ఇదంతా దానివల్ల వచ్చింది కాబట్టి కథ మీ పేరు వేసిస్తాను సార్ అన్న. ఎందుకంటే నా పాయింట్ చెల్లెళ్ళి పెళ్లి కోసం అన్న ప్రేమ త్యాగం చేయటము, చిన్నప్పుడు విడిపోయిన ఫ్రెండ్స్ పెద్దయ్యాక లవర్స్ అవ్వటము, ఈ స్ట్రక్చర్లోకి ఎక్కువ సీన్లు ఆయన ఇచ్చిన సీడీ నేను చేశాను కదా అని నేను కథ మీ పేరండి అన్నాను. నాకు అదే కావాలి, నా సినిమాల్లో కథ నా పేరు పడితే సెంటిమెంట్ అవన్నీ పెద్ద హిట్లు అన్నారు ఆయన. నా సినిమా హిట్ అయితే చాలా, డైరెక్షన్ నా పేరు పడపోయిన పర్లేదండి, ఇండస్ట్రీలో తెలుస్తుంది కదా నేనే చేశానండి అని నా ధైర్యం. అలా అందరం జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా. అయితే డిస్ప్యూట్ ఎక్కడొచ్చిందంటే, నాకు కూడా తెలియని విషయం, ప్రతాప్ గారు ఆ సినిమా సీడీ ఆయనకి ఇచ్చారు అన్న దగ్గర డిస్ప్యూట్. అది మనకి సినిమా అయిపోయాక వచ్చింది, అండర్ ప్రొడక్షన్ లో తెలియదు, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చిన కేసు, రిలీజ్ కు ముందు. అది నాకు అసలు ఐడియా లేకుండే, ముందే వచ్చింది. బట్ ఎక్కడో నా జెన్యూన్నెస్ అయింది. అయితే ఏంటంటే దాంట్లో నేనే ఉన్నా అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్లో. అక్కడ ఎక్కడ సేవ్ అయ్యారంటే సీడీ, డివిడీలో, అప్పుడు సీడీ లేవు కదా, డివిడీ ఆయన ఇచ్చాడు, ప్రతాప్ ఇచ్చాడు. సో ఈయన తీసుకున్నాడు. సో ఫైనల్గా ఏమన్నా అంటే డివిడీ కదా, డివిడీ అంటే మీది కాదు ఆయనది కాదు, వేరే ఎవరిదో సినిమా కాపీ కొట్టారు, ఎవరు రైట్స్ కొనలేదు. ప్రతాప్ అన్న రైట్స్ కొని ఉండాలి, మీరన్నా కొని ఉండాలి, ఇద్దరు కొనకుండా ఇద్దరు కాపీ కొట్టారు. అతను ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇచ్చేవారు కదా. డివిడి ఊరోళ్ళ మీద మీరిద్దరు పంచాయతీ ఏంటి అని చెప్పి సెటిల్మెంట్ పంపించేసాం. అయితే క్రెడిట్ ఇవ్వండి అతనికి అన్నా, ఇచ్చారో లేదో తెలియదు నాకు. క్రెడిట్ థ్యాంక్స్ ఏదో ఒకటి ఇవ్వమని చెప్పాం, కార్డు ఇవ్వమని చెప్పాం అతనికి.
నాకు ఆ రిలీజ్ టైంలో నా ప్రెషర్స్ అన్ని వేరే ఎడిటింగ్ మీద ఉండే ఫోకస్. ఎందుకంటే అప్పట్లో యావిడ్ నుంచి ల్యాబ్కి కట్ లిస్ట్ వెళ్ళాలి కదా, షార్ట్ 2-3 వెర్షన్లు ఎడిటింగ్లు ఉన్నాయి. ఏ వెర్షన్ వెళ్తుందా అంటే రాత్రి పూటలు ఎడిటింగ్ రూమ్ లోనే పడుకున్నాను టెన్షన్తో. అది ఎప్పుడు 50 years కింద తీసినా కానీ చూస్తే ప్రీ ఇండిపెండెన్స్ ఫిల్మ్, అయినా 70 ఏళ్ళు. సురయ్య ఇంట్రొడక్షన్ ఫిల్మ్ అండి. ఎవరు? సురయ్య అని టాప్ స్టార్ కదా అప్పట్లో, ఆయన అశోక్ కుమార్ గారు చేశారు. ఆ, బట్ అప్పుడు కూడా అంత మోడర్న్ గా ఉంది ఈ ఆ. సినిమా. ఆల్మోస్ట్ చూస్తుంటే 2001 లో ఒక సినిమాకి పనికొచ్చిందంటే అది ఎంత గొప్ప థాట్. అదొకటి మన మర్యాద మర్యాద అవును. రామన్న, ఈ 2 సినిమాలు. అదేమో 80 ఏళ్ల కిందది సైలెంట్ మూవీ. ఆ సినిమా మీ సినిమా ఆల్మోస్ట్ షార్ట్ బై షార్ట్ తీసినట్టు ఉంటుంది. ఆ పాత సినిమాలు అంటే మీరు మోడర్నైజ్ చేసుకున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మెజారిటీ సీన్స్ కూడా డైలాగులు అన్ని అక్కడ ఉన్నట్టే ఉంటాయి. మన వాల్యూ ఉంది. అది కూడా మర్యాద రామన్న కూడా అంతే అద్భుతం అన్నమాట. అంటే వే 80 years బ్యాక్ చేసిన సినిమా 40-50 years బ్యాక్ చేసిన సినిమాలని తీసుకుని పర్ఫెక్ట్గా ఆ రోజుకి సెట్ చేసి 2 సూపర్ హిట్లు చేశారంటే మీరు రాజమౌళి గారి లెవెల్ డైరెక్టర్. సమకాలీన అవటం అదృష్టం, అంతేగాని సెన్సేషనల్ హిట్ కదా. ఆ తర్వాత మీరు మరి నాగార్జున గారి సినిమాలు 2 చేశారు కదా. నాగార్జున గారితో 2, నేను నన్ను బాస్. ఇంకా తర్వాత మనసంతానుగా తర్వాత మళ్ళీ ఫాలోవుడ్ బై ఉదయ్ కిరణ్ ఫిల్మే చేశాను. శ్రీరామ్ అది రీమేక్, అఫీషియల్ రీమేక్, బూరుపల్లి గారిది. తమిళ్ దిల్లు, తెలుగులో శ్రీరాము. తర్వాత నేను నన్ను నాగార్జున గారితో చేసాం. నవదీప్ తోటి ఒకటి చేసాం మధ్యలో. తేజ గారి జై అవ్వగానే నవదీప్ తోటి మనసు మాట విందని ఒక సినిమా చేసాం. అది పోయింది. తర్వాత స్టిల్ నాగార్జున గారు నేను నన్ను బాగుంది కదా, శివప్రసాద్ రెడ్డి గారు నాగార్జున గారు ఇద్దరు మళ్ళీ బాస్ చేద్దాం అన్నది చేసి. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు ఆట. ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలు 2 ఎందుకు పోయినాయి మీ ఉద్దేశంలో? యాక్చువల్ గా శ్రీరాము సినిమాగా పోలేదు. శ్రీరామ్ సినిమా కాదండి. తర్వాత మనసు మాట విందు పోయింది. మనసు మాట బాసు యావరేజ్. మనసు మాట విందు బాసు ఎందుకు పోయినాయి? బాస్ నా దృష్టిలో బాస్ అప్పుడు జరిగింది ఏంటంటే, మేము రాసుకున్న స్క్రిప్ట్, తీసిన స్క్రిప్ట్, సెకండ్ హాఫ్ టోటల్ హీరో క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. అది ఎట్లా? మధ్యలో శ్రీరామ్ దాస్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక శ్రీరామ్ దాస్ సెన్సేషనల్ హిట్ అయింది. నేను కన్ఫ్యూజ్ అయిపోయా. అందులోనేమో చాలా సాత్వికమైన హీరో. నా దాంట్లో అసలు కఠినాత్ముడు. అంటే మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు నాగేశ్వరరావు గారు ప్రేమ్ నగర్లో ఒక ఉదాత్తత ఉంటుంది, అందరూ లైక్ చేశారు. విచిత్ర బంధంలో ఆయన ఫస్ట్ సీన్లో వాణిశ్రీ గారిని రేపు చేస్తాడు. అది ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ అది హిట్ అయింది. అంత కాంట్రాస్ట్ ఉన్న క్యారెక్టర్ బాస్లో నాగార్జున గారు ఫస్ట్ రాసుకున్నది. శ్రేయ కూడా లేదు అసలు. అంటే కథలో శ్రేయ క్యారెక్టర్ ఒక సీన్లో డైలాగ్గా ఉంటుంది తప్ప మనిషిగా లేదు, ఫిజికల్గా లేదు. అందుకని పూనం బాజ్వాని పెట్టాం. ఫుల్ ఒక మాస్ ఎంటర్టైనర్, మన్మధుడికి మాస్ కలర్ అనమాట బాస్ ఒరిజినల్ గా రాసింది. రామదాస్ పెద్ద హిట్ అయింది, అసలు కల్ట్ క్లాసిక్. నేనే కొన్ని వేల సార్లు ఆ పాటలు వినేసి బిట్లు ఇంటర్లూడ్ మ్యూజిక్లతో సహా హమ్ చేసేసి అంత బట్టి కొట్టేసాం. అలాంటిది అది పెద్ద హిట్ అయ్యాక బాస్ ఫస్ట్ షెడ్యూల్ అయింది. దాన్ని పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ ఇంటర్వ్యూలు అన్నీ మన సెట్లో జరుగుతుండేవి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. దాంతో చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయనకి ఎప్పుడైనా, అండ్ నాగార్జున గారి ట్రాక్ రికార్డులో ఎప్పుడైనా ఒక కల్ట్ క్లాసిక్ అన్నమయ్య కానీ శివ కానీ ఒక లెవెల్లో ఆయన యాక్సెప్ట్ చేశాక ఇమ్మీడియట్గా ఇంకొకలాగా ఆయన యాక్సెప్ట్ చేసిన రికార్డు లేదు. వెంటనే ఆయన్ని అంటే ఓన్ చేసుకుంటే అంత బలంగా చేసి నేను భయపడ్డా. బాస్ తేడా అంటే ఎట్లా చేసినా కంపారిజన్ వస్తుంది. చిన్న సేఫ్ గేమ్ ఆడేస్తే సినిమా అట్లీస్ట్ ఆడవాళ్ళకి దగ్గరగా ఆయన బాగా ఎక్కువ చేరువుగా ఉన్నారు, మనం ఎందుకు తెలియకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో అని డౌట్ వచ్చేసింది. వచ్చి ఆ కన్ఫ్యూజన్లో సెకండ్ హాఫ్ ఆయన కళ్ళమని నీళ్లు పెట్టుకుని ఆ అమ్మాయి కోసం వస్తున్నా అని పాడి, ఇవన్నీ ఒరిజినల్ స్క్రిప్ట్లో లేకుండా మీకు ఇప్పుడు ఇవాళ యాటిట్యూడ్లో ఒక అజిత్ లాంటి క్యారెక్టర్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉండే. క్లైమాక్స్ లాస్ట్ షాట్ లాస్ట్ ఫ్రేమ్ దాకా చీపో అంటాడు నయనతారని, అసలు పట్టించుకోడు.
ఒక ఫారిన్ డెలిగేట్స్ కాన్ఫరెన్స్ లో ఈ అమ్మాయి పెళ్లి అవుతుంటే కూడా అక్కడ కాన్ఫరెన్స్ లో 1500 కోట్ల బిజినెస్ మాట్లాడుతున్న ఒక పరమ హార్డ్ కోర్ మెయిల్ చావనిస్ట్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి స్లోగా మనం ఆ క్యారెక్టర్ని అలా పీక్ లోకి తీసుకెళ్లి పడేసాం. దాంతో నేను అనుకున్నా, నాకు అంటే ఎడిటింగ్ రూమ్ స్టేజ్ లోనే డౌట్ వచ్చేసింది, ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, ఇది పబ్లిక్ కోసమే, మీకు కాదు. మనం ఎక్కడైతే ఇది ఉంచుదామా అది వద్దా అని కన్ఫ్యూజ్ అవుతామో సినిమా తేడా అని అర్థం. ప్రొడ్యూసర్లకి ఇంకొకలాగైనా చెబుతాము, లేదా వాళ్ళ సలహా అయినా అడుగుతాము, అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది. అలా అంటే ఈ డిఫరెన్స్ మీరే చేద్దాం అనుకున్నారా, ప్రొడ్యూసర్ అనుకున్నారా, హీరో అనుకున్నారా? యాక్చువల్గా ఆ కన్ఫ్యూజన్ హీరో ప్రొడ్యూసరు నాకు ముగ్గురికి ఉండింది. నేను కొంచెం స్క్రిప్ట్ సైడే స్ట్రాంగ్ ఉండేవాడు, నాకు తెలియదు కదా. మనం అంటే జనరల్గా మార్పుకు మనం అంగీకరించాం కదా. సో ఆయన అన్నారు, వన్ ఆఫ్ ద మీటింగ్స్లో నాగార్జున గారు కూడా అన్నారు, లేడీస్ అంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఈవెన్ రామదాసు థియేటర్ ఫుట్ఫాల్ చూస్తే అసలు ఓ అని సెకండ్ హాఫ్లో ఆయన రాముల వారి కోసం పాట పాడుతుంటే ఆడవాళ్ళు విపరీతంగా ఏడుస్తున్నవి మేము స్వయంగా చూసాం. ఎందుకంటే బాస్ కథ అంతా రామదాసు సెట్కి వెళ్ళే చెప్తూ డిస్కస్ చేసి వస్తుండేవాడిని. సో అలా ఆయన ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. వెంటనే ఈ క్యారెక్టర్ హౌ దే రిసీవ్ అన్నది డౌట్ ఉండింది అన్నారు. అది ఇంకా వెంటనే బలంగా పట్టేసుకుంది మనసులో. ఆయన సజెస్టివ్ గానే చెప్పుకుంటారు, మనం అది సీరియస్ గా తీసేసుకుని ఆ కన్విక్షన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే తేడా కొడుతుంది. అండ్ దానికి తోడు రిలీజ్ ఒకటి చాలా రాంగ్ టైం, స్టాలిన్ మీద వేయకుండా ఉండాల్సింది, స్టాలిన్ మీద డైరెక్ట్. అది దాంతో అప్పుడు కూడా కొంచెం భయం ఉండేది. 1 వీక్ గ్యాప్ లోనే 2 పెద్ద సినిమాలు, ఇప్పట్లాగా లేదు కదా పరిస్థితి. సో రన్ ఉండేది సినిమాకి, ఆ రన్ మిస్ అవుతామని భయపడే వాళ్ళం. అది నిజంగానే మిస్ అయిపోయాం. కొంత పాటలు అవి బాగున్నాయి, సినిమా మేకింగ్ బాగుంది, స్టైల్ ఉంది, నాగార్జున గారు బాగున్నారు, ఇలాంటి బాగున్న పాయింట్లు కూడా జనానికి ఎక్కువ రీచ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాం రిలీజ్ వల్ల. ఇది ఆ సినిమా నవదీప్ సినిమా ఎందుకు పోయింది? మనసు మాట విందు అది ఎంత అంటే ఇప్పుడు చెప్తే అన్ని పోస్ట్ మార్టం, అది మేము అసలు పోస్ట్ మార్టం అంటే బట్ తెలియాలి కరెక్ట్. సక్సెస్ఫుల్ మనిషి సడన్ గా ఫెయిల్యూర్ ఎలా వస్తుంది, ఎందుకు వచ్చింది, ఎందుకు అది ఎవరు ఎక్కడ తప్పు చేశారని తెలుసు. ఆ తప్పు ఏంటంటే మేము ఒక బడ్జెట్ అనుకుని, చిన్న బడ్జెట్, నవదీప్ కొత్త హీరోయిన్ అనుకున్నాము. కాదు ఒక నిమిషం, చిన్న బడ్జెట్ అంటే ఇప్పుడు 2 అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసినాక సడన్ గా చిన్న బడ్జెట్ లో సినిమా తీద్దామని అసలు ఎందుకు కోరిక కలిగి? అంటే ఆ కోరిక ఏం లేదండి, నేను బడ్జెట్ ఎప్పుడు కథను బట్టే, నా ఇవాళకి మీరు ఇచ్చిన కథను బట్టి నేను బడ్జెట్ వేసుకుంటాను. పెరుగుతా ఉంటే ఇప్పుడు నాగార్జున గారితో చేసిన తర్వాత ఇంకా పైన హీరో దగ్గరికి వెళ్దాం అనుకుంటారు కానీ, చిరంజీవి ఇంకెవరు అనుకుంటారు కానీ, కిందకు వచ్చి నవదీప్ అని మళ్ళీ దాని లో బడ్జెట్ అనుకుని ఎందుకు అనుకోవాలి? అంటే నేను ఇప్పుడు మీరు చెప్తే ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అలా క్యాలిక్యులేట్ చేసి ఉండండి, ఇప్పటికి కొంచెం అర్థమైంది. కానీ అప్పుడు నాకు తెలియదు అది. మనకేంటంటే ఈ కథ ఈ హీరోతో ఇంతలో తీస్తేనే ప్రొడ్యూసర్ సేఫ్. ఇప్పుడు ఆ కథ నేను నా కెరీర్ గురించి ఎక్కువ ఖర్చు పెట్టేసి, ఇప్పుడు నేను నాకు ఆ రోజుల్లో నితిన్ దొరికితే రాజమౌళి గారి లాగా నేను సై అంత ఖర్చు పెట్టను. అప్పుడు ఇప్పుడు నితిన్ దొరికితే సై అంత ఖర్చు పెడతాను. అప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండేది, ఇప్పుడు నితిన్ మీద 10 కోట్లు ఉంటే నేను ఒక 15 కోట్లు చేసి పేపర్ మీదే 5 పోతే సినిమా ఇబ్బంది పడుతుంది అన్నది యాంగిల్ భయంకరంగా ఉండే. నాకు ఎప్పుడు 10 మార్కెట్ ఉన్న హీరో, లేదా 1 కోటి మార్కెట్ ఉన్న హీరో అంటే 80 లక్షలే చేద్దాం, వడ్డీలు, ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటారు, వాళ్ళు మన గురించి ఎందుకు అలా రిస్క్ తీసుకోవాలి వేరే వాళ్ళ డబ్బుల మీద అన్నది భయంకరంగా ఉండేది. దానివల్ల ఆ ఇంపాక్ట్ నేను ఎక్కువ అనుభవించేసాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం మేకింగ్ మీద ఫోకస్, ఎలాగైనా సరే లుక్ ఎంత ఖర్చు పెట్టామన్నది ఇమ్మెటీరియల్, లుక్ ఎట్లా వస్తుంది బయటికి మార్కెట్ చేయడానికి. చెప్పింది వింటే మన ట్రోలర్స్ పెట్టుకుని ఇద్దరికి నా కొడుకులు సినిమాలు లేక వీళ్ళు సినిమా ఎలా తీయాలని మాట్లాడుతున్నారు. లేదు
అలా వాళ్ళు అనుకుంటే మీకు బోల్డ్ సినిమాలు ఉన్నాయి, ఇప్పటికీ మీరు చేయాలనుకుంటే నాకు బోల్డ్ ఉన్నాయి అని అది అది వాళ్ళ గురించి మనకు అనవసరం. ఎవరికైనా జెన్యున్ గా తీసాడు పనికొస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం కానీ పనికిరాని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఎలాగ అదే పనిలో ఉంటారు, ఈ పాటికి కింద టక్ టైపింగ్ అయితే ఏం లే. అప్పుడు ఏంటంటే నవదీప్తో చేసేటప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ చిరంజీవి గారితోనే చేయాల్సి ఉండే. నేనున్నాను తర్వాత ఆయన నేను వెంకీ ఒకేసారి రిలీజ్ అయ్యాడు సైమల్టేనియస్ గా, అంటే 3 వారాల గ్యాప్ లో. అప్పటిదాకా నెక్స్ట్ సినిమా చిరంజీవి గారు అనే ఉండింది. సడన్ గా వెంకీ నేనున్నాను కంటే ముందు రిలీజ్ అయ్యి హిట్ అయింది. వెంటనే అందరివాడు స్క్రిప్ట్ శ్రీను వైట్ల గారికి వెళ్ళింది. ఇంకప్పుడు నేను ఇంకప్పుడు న్యాచురల్లీ నెక్స్ట్ మళ్ళీ అది అయ్యే వరకు మనకు ఉండదు కదా హీరోల దగ్గర. సో ఈలోపు కథ అది చేసుకుని ఈ ఆఫరు మన ఈయన గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ తాలూకా పొట్లూరు ఫణీంద్ర బాబు గారు అని మొన్న కూడా మాట్లాడారు రీసెంట్గా ఆయన. సో ఆయన త్రూ వచ్చిందనమాట. అలా మన ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారుగా, ఆయన యాక్చువల్గా వాళ్ళకి ప్రొడక్షన్ కంప్లీట్గా ఇండస్ట్రీ కోఆర్డినేషన్ అంతా ఆయన ఫ్రెండ్లీగా ఆయన ఆధ్వర్యంలోనే సెటప్ అయింది ఈ ప్రాజెక్టులన్నీ. అప్పుడు వాళ్ళు తెలుగు తమిళం అన్నీ అనుకున్నారు. అయితే ఆ టైంలోనే నాకు ఉప్పలపాటి గారు మన మామూలుగానే డైరెక్టర్గా బాగా ఇష్టం పరిచయం కాబట్టి బాగానే వెళ్ళాము, బాగానే ట్రావెల్ చేసాము. అయితే అప్పుడు నవదీప్ అనుకోగానే మనం ఒక 280 దాటి 290 దాటి చేయొద్దు, మళ్ళీ పబ్లిసిటీకి ఒక 30-40 ఉండాలి, థియేటర్ రెంట్లు అప్పుడు మనకన్నీ నెగిటివ్ మీద అన్ని ఎన్ని 36 థియేటర్లు అయితే 36 రెంట్లు కట్టుకోవాలి కదా. సో ఇవన్నీ పేపర్ మీద వేసి 5 దాటుకున్న సినిమా చేద్దాం. ఎందుకంటే అప్పుడు డైరెక్టర్గా నా ఒక్కటి స్టామినా ప్రొడ్యూసర్కి ప్రొడక్షను కొత్త, ఆర్టిస్టులు కొత్త, ఇన్ని రిస్కుల మీద మనం ఏదైనా అయితే హెల్ప్ చేద్దాం లేదంటే లేదు అనుకుని నేను చేశాను. చేసి ఫస్ట్ హాఫ్ చేసిన తర్వాత అర్థమైంది ఈ సినిమా అంటే బాగా డిఫరెన్సెస్ వచ్చేసాయి మేకింగ్లో. ఎట్లా అంటే మేము ఒక సెట్ వేసాము ఋషికొండలో, ఈలోపు రాజసుందరం డేట్లు వచ్చాయి. మేము అరకెళ్ళి ఆ పాట తీసుకుని వచ్చేలోపు ఇక్కడ సెట్ తీసేశారు తెలియక. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తెలియదు. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి, వుడ్ కావాలని చెప్పి ఇచ్చేశారు. ఇవన్నీ ఆ ఎమెచ్యూరిస్ట్గా జరిగిపోయేసరికి సినిమా అనుకున్నట్టు తీయలేనని అర్థమైన తర్వాత ఆపేద్దాం అనుకున్నా. నాగార్జున గారిది మధ్య మధ్యలో షెడ్యూల్ గ్యాప్స్లో నెక్స్ట్ సినిమా స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఆపేద్దాం అనుకున్న టైంలో ఆయనదే మాస్ షూటింగ్కి వెళ్ళినప్పుడు రాఘేంద్ర గారు ఏదో పని మీద కలవటానికి వస్తే ఆయన అడిగాను, గురుగారు ఇట్లాగా ఒక సినిమా మనం మొదలు పెట్టాము, మనం అనుకున్నట్టు రాకపోతే ఆపేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని. ఆయన భలే సలహా చెప్పారండి. ఆయనకి కూడా గుర్తులేదు, నాకు తెలిసి ఈ మధ్య ఎప్పుడు మళ్ళీ ఆయనతో ఆ టాపిక్ రాలే. నీకు సినిమా బాగా నచ్చి నువ్వు అనుకున్నట్టు వస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటే ప్రొడ్యూసర్ని టార్చర్ పెట్టైనా తీ, హిట్ అయ్యాక అన్నీ మర్చిపోతారు, అందరు హ్యాపీగా ఉంటారు. అలా నువ్వు అంత చెక్కలేవు, వేగలేవు, టార్చర్ పెట్టలేవు, నీకు అంత ఇది లేదనుకుంటే నువ్వు టీవీ సీరియల్ కంటే షార్ట్ ఫిలిం కంటే ఫాస్ట్గా చుట్టి ఆ డబ్బులన్నా సేవ్ చేయి. అప్పుడు కూడా సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ నీతోనే చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఏదో ఒక రకంగా ఇద్దరు హిట్ అయినా ఇవ్వు, లేదా త్వరగా అయినా చెయ్యి. నువ్వు దెబ్బలాడుతూ ఒక యావరేజ్ సినిమానో ఫ్లాప్ సినిమానో తీయలేవు, తీస్తే తర్వాత రిలేషన్ ఉండదు, నీ కెరీర్ ఉండదు అన్నాడు ఆయన. గొప్ప సలహా అది నాకు లైఫ్లో. 8.5-9 రోజుల్లో మొత్తం 27 సీన్లు 30 సీన్లు టప డే అండ్ నైట్ కొట్టానండి. ఇంకా రాసుకున్న స్క్రిప్ట్ లేదు, ఏం లేదు. ఏ ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉంటే అది. కెమెరామెన్ శ్యామ్ గారిని ఆబ్లిగేషన్ అడిగి పగలొక కెమెరామెన్, రాత్రి ఒక కెమెరామెన్, మేము మాత్రం కామన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ 2 టీములు చితక్ కొట్టేసాం అందులో. కానీ అందులోనే ఒక వాల్యుబుల్ ఎపిసోడ్ ఒకటి తీసాం. ఆయన గోపరాజు రాధాకృష్ణ గారు అని ఆయన ఇచ్చారనమాట ఒక పేపర్ కటింగ్. పారా ఒలింపిక్స్ కాంపిటీషన్ రన్నింగ్ రేసు దివ్యాంగుల కోసం. ఆ ఎపిసోడ్ చూసి నాగబాబు ఆ షూటింగ్ లో ఆ ఎపిసోడ్ లో ఆయన క్యారెక్టర్ వేశారు. ఆయన చిరంజీవి గారికి చెప్తే వాళ్ళు స్టాలిన్ లో నన్ను అడిగి పెట్టారు అది. సో అంత వాల్యుబుల్ ఎపిసోడ్ కూడా అంత ఫ్లాప్, అంత చుట్టూన సినిమాలో తీసామన్నది చిన్న ప్రౌడ్ మూమెంట్ అది. బట్ సినిమా ఇంకా తేడా కొట్టింది. నేను ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి వివేక్కి కాల్ చేసి,
మనకి బ్యాలెన్స్ డబ్బులు అడగద్దు, ఉమ్, నాకు తెలిసి ఈ సినిమా మనం తీసామని మర్చిపోతాము అనుకున్నారు. కానీ థ్యాంక్స్ టు సీతారామ శాస్త్రి గారు అండ్ కళ్యాణ్ మాలిక్ అండ్ సింగర్స్ ఆ పాటలు ఇప్పటికీ ఆ సినిమా ఉందని గుర్తు చేస్తున్నాను నాకంటే వాళ్ళ కృషి బాగుండేది. ఉమ్, అలా ఇందులోనే చిన్న సందట్లో సడేమి అని నవదీప్కి అంకితకి వచ్చిన గొడవ, ఈ ఈ అదో తలకాయ నొప్పి, ఇలా అన్ని బ్యాడ్ సైన్స్ యూనివర్స్ అంతా ఒకటవుతుంది అంటారు కదా, అట్లా అట్లా అయిపోయింది అది. బట్ కొంత మంచి వర్క్ ఉంటుంది, ఎందుకంటే కెమెరామెన్ మంచి, ఇప్పుడు టాప్ డైరెక్టర్ తమిళ్లో శివానా? తను శివ కెమెరా భలే చేశాడు. నాకు ఆ గుబులెందుకే మనస పాట వాడు తీసిన విధానం, ఉమ్, వైజాగ్ బీచ్ లో ఎవ్రీడే 4:30 to 6:30 మధ్యలోనే పెట్టేవాడు ఆ పాటని, ఆ ట్వైలైట్ కోసం, ఆ మ్యాజిక్ లైట్. అసలు ఆ టోన్ ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ లేవు కదండి, టెక్నికల్ గా డిఐ గానీ మేము అప్పుడు సిజీ గానీ. ఊటీలో తీసాం. డాక్టర్ బాబుకి అన్నయ్య ఓ సాంగ్ చేశాడు, సోమన్ బాబు జయలలిత సాంగ్. కొండ పైన ఊటీలో పైన టాప్ పీక్ ఉంటుంది. అవునండి, దొడ్డపేట పీక్, దొడ్డపేట పీక్ వెళ్ళి కూర్చునేవాళ్ళం. 3:30 కల్లా వెళ్ళి కూర్చునేవాళ్ళం. 5కి లైట్ ఆ 10 minutes అంతే. వెళ్తున్నాను సేపు 10 minutes షూటింగ్ కోసం కూర్చునేవాళ్ళం. బ్యూటిఫుల్. అప్పట్లో ఆర్క్ లైట్లు పెట్టుకుని అంత 15 days ఉన్నా 15 days ఆ సాంగే చేస్తాం. నైస్. అంటే ఈవినింగ్స్ మాత్రం, పగలైతే వేరే వర్క్స్ చేసుకుని అలాగే చేసాం. అది మనసు మాట. ఆ పాట నాకు ఇప్పటికీ ఎప్పుడైనా చూసినప్పుడు భలే ఉంటుంది, విజువల్ గా చాలా ఇష్టం. అలా చాలా బాగుండింది. ఇప్పుడు మన బలగంలో వేణు, అందులో మంచి కమెడియన్ క్యారెక్టర్, బలగం డైరెక్టర్ వేణు జైలు వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఫోట్రియా అని పెద్ద ఫోటో స్టూడియో అకాడమీ పెట్టిన వెంకీ, అందులో ఒక పాట రాశాడు, మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అలా అందరూ యంగ్ టాలెంట్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన టాప్ డైరెక్టర్స్ ఆ సినిమాతోటి ఇండస్ట్రీకి వచ్చారు. శివ నిర్వాణ, సందీప్ రెడ్డి వంగ, క్రాంతి మాధవ్, మీ అసిస్టెంట్లంతా సూపర్ డైరెక్టర్. అసలు మామూలు నాకు వాళ్ళు ఏదో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు ఎక్కడో ఒకటి చెప్పి నాకు ఆ క్లిప్పింగ్ పేపర్ కటింగ్ పంపితే నాకు షవరింగ్ అరే వీళ్ళు మన పొరపాటునప్పుడు ఏమన్నా అనేసాను కంగారుగా కూడా ఉంటుంది, నాకు తెలియదు కదా అప్పుడు. అలా బట్ జనరలీ ఏమన్నా సంగీతం గారి జయంత్ గారి స్కూల్ కాబట్టి అండి అనే అనుంటాను గ్యారంటీ. తిట్టినా ఏంటండి అనేది ఏంటండి మీకు బుద్ధి లేదు, అలా బుద్ధి లేదా అన్న అంత మాటలు రావు. ఏంటండి మీరు అంటే అంతే, అదే పెద్ద తిట్టు. జయంత్ గారు నన్ను ఏంటయ్యా అన్నందుకు ఏడ్చాను సార్ నేను ఏదో షూటింగ్ లో. అంటే ఆయన అది కూడా అనరు ఎప్పుడు, అలా అంత ఇదనమాట. అలా ఉండే. సో హ్యాపీ. వాళ్ళు ఈ మధ్య ఇప్పుడు ఆట చూసాను, ఆట బాగానే ఉంటుంది కదా సినిమా. ఆట మంచి సినిమా సార్. నాకు మన ఏలూరు డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన పెద్దగా ఆడినట్లేదు, పెద్ద హిట్ అండి, బొమ్మరిల్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, మీ ఇండస్ట్రీలో ఒప్పుకోరు, అది యావరేజ్ ఫ్లాప్ అంటారు, మీరు నమ్మకండి అన్నాడు ఆయన నన్ను. ఏ ఊళ్ళో అది? ఏలూరు, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి ఆయన డిస్ట్రిబ్యూటరు. మిగతా చోట్ల అంత లేదు. ఆయన ఆ ఏరియా కాదు చెప్పింది, అది రిలీజ్ అయిన సీజన్ టాప్. ఇలియానా సూపర్ ఓపెనింగ్స్ తెచ్చి అప్పుడు అసలు ఆవిడకి మామూలు ఇది కాదు, ఇవాళ శ్రీలీల అప్పుడు ఇలియానా. సో యూత్ లో అంత క్రేజు. ఏప్రిల్లో రిలీజ్ అయ్యి మొదట 22 రోజులు చితకొట్టేసింది డబ్బులు. బాగా సేవింగ్. అది తీసే ముందరే అనుకున్నాము, మనసంతా నువ్వేలాగా కల్ట్ క్లాసిక్ అయితే వేరే స్క్రిప్ట్ కాదు, ఒక పూరి గారి కుక్కీ తీస్తారు కదా, టక్కనే ఒకటి తీసి మనీ స్పిన్నర్, అది కావాలంటే ఒక పద్ధతి. మేకింగ్ ఏది అంటే చోటా గారు ఉన్నారు, సో ఒక సిద్ధార్థ్ ఒకడే మోర్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నవాడు, ఇలియానా సూపర్ కమర్షియల్ క్రేజీ హీరోయిన్, చోటా గారు పెద్ద కెమెరామెన్. ఎటు చూసినా కలర్ పూరి గారి కలర్ తేవాలి అని ముందు డిసైడ్ అయ్యి కథ చేసాం. అది మీరే అప్పటికి పెద్ద డైరెక్టర్ కదా, మళ్ళీ ఆయన కలర్ మీకెందుకు? మీ కలర్ మీద నా కలర్ అంటే ఇంకా మరీ సెన్సిబుల్. బొమ్మరిల్లు తర్వాత అలాంటిదే చెయ్యాలి, మనసంతా తర్వాత అలాంటిదే చేయాలి. కంపారిజన్ లో పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏమి అవి రెండు లేకపోతే చేద్దాం అని ఇలియానాని పెట్టుకొని, చోటా గారిని పెట్టుకొని, దేవిశ్రీని పెట్టుకొని ఒక మోస్ట్ హ్యాపెనింగ్ క్విక్కీ కొట్టేద్దాం అన్నది ఎంఎస్ రాజు గారికి చెప్పి చేసి. ఎందుకంటే అప్పుడు ఆయనకు అవసరం. ఆ రోజుకి ఆయనకి మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్ లో అది మొదలయ్యి ఆగిపోయి, సో ఇలాంటి ఒక చిన్న అండ్ ఇదేమో హరీష్ శంకర్ అనుకుని ఇది ఆగిపోయి, హరీష్ శంకర్ వెళ్ళిపోయి,
సో ఎటు చూసినా ఆయనకి కొంచెం అన్ని డ్యామేజ్లు, అంటే ఖర్చు సో పెట్టి యుద్ధం సినిమా ఆటకి ముందు ఆట హరిశ్చంద్ర. ఒరిజినల్ గా హరీష్ శంకర్. ఓకే. మీరు అంటే మొదలెట్టినాక వచ్చారు షూటింగ్ లే స్టార్ట్ రేపు ముహూర్తం అనగా ఒక రోజు ముందు ఒక వచ్చి. రోజు ముందు పిలిచి ఇలాగా ఏదో చిన్న ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, హరీష్ చేయనన్నారంటే అప్పటికి నేను వెంటనే వేస్తాను లేదు, హరీష్ గారిని పిలిచి ఉమ్, మాస్టర్ మీకు పెద్ద ఆఫర్ షాక్ తర్వాత ఎందుకు బ్యాడ్ అవటం, మీకు కాంబినేషన్గా పెద్ద కాంబినేషన్, అప్పుడు మమతా మోహన్ దాస్ హీరోయిన్, ఉమ్, సో మీరు చేసేయండి, ఇప్పుడు డబ్బులు పెట్టి ఆయన డెఫినెట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయటం కుదరదు కదా, ఉమ్, ఆ ఇన్వాల్వ్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆయనతో బాగుంటుంది, ఒకసారి ట్రావెల్ మొదలైతే మీకు ఏం ఇష్యూ ఉండదు, ఉమ్, ఒక ట్రస్ట్ ఏర్పడే వరకే ఆయన కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, ఉమ్, నేను చెప్తున్నా కదా నన్ను నమ్మి చేయండి అని చాలాసేపు చెప్పాను. ఉమ్, ఆయన కన్విన్స్ కాలేదు. అప్పుడు నేనేం చెప్పానంటే మీ స్క్రిప్ట్ చేయను, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా బయటకు వెళ్తే మీకు ఒక స్క్రిప్ట్ ఉండాలి కదా, ఎవరినైనా అప్రోచ్ అవ్వాలంటే, అది జరిగినా జరగకపోయినా ఉమ్, అప్రోచ్ కోసం ఒక డిస్కషన్ అయితే ఉండాలి కదా, ఉమ్, సో మీ స్క్రిప్ట్ చేయనని చెప్పి ఎంఎస్ రాజు గారికి చెప్పాను. పూజలో స్క్రిప్ట్ పెట్టలే, ఉమ్, ఉమ్, ఓన్లీ ఓము స్వస్తిక్ తెలకాయ తెల్ల పెట్టి పూజ చేసేసాం, ఉమ్, ఎందుకంటే ఇంక సిద్ధార్థని హోల్డ్ చేయలేము. ఓకే. 7 నెలలు అయిపోయింది అప్పటికే, అతను ఖాళీ అయిపోయాడు. బొమ్మరిల్ లాంటి హిట్ తర్వాత ఆ రేంజ్ హీరోని ఉమ్, ఎక్కువ రోజులు అట్టే పెట్టడం కూడా రాంగ్ రిఫ్లెక్షనే కదా. ఉమ్, టీం అందరూ రెడీగా ఉన్నారు, పరశుర్ బ్రదర్స్, చోటకే నాయుడు, దేవిశ్రీ ప్రసాద్, ఎంఎస్ రాజు గారు, అంతా ఎటు చూసినా పెద్ద టీము. ఉమ్, బాస్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, షూటింగ్ ఏం లేదు. సో ముహూర్తం నాగార్జున గారికి ఒక మాట చెప్పి వచ్చి ఉమ్, నేను బిఆర్ రాజు గారు వెళ్ళాము. ఉమ్, వెళ్ళి ఇలాగంటే ఎంఎస్ రాజు గారు ఎప్పుడు అడిగినా నీకు ఆబ్లిగేషనే, నువ్వు చేయాల్సిందే అన్నాడు ఆయన. ఉమ్, సరే సార్ అని చెప్పి ఓన్లీ ముహూర్తం చేసాము. బాస్ రిలీజ్ అయిన ఒక 15-20 రోజుల తర్వాతే సినిమా షూటింగ్ చేసాం. ఇలా అలా ఆట ఆయనకి సేవింగ్, ఉమ్, ఆయనకి ప్రొడ్యూసర్గా ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు, అది అనుకునే చేసాం. ఉమ్, అది కూడా కథ ఆయన. బాగానే ఉంది, మొన్న చూశాను ఆ. బాగానే ఉంది, ఎందుకు ఆడలేదు అనుకున్నాం. మెయిన్ అది గుడుంబా శంకర్ పోలిక రాకుండా ఉంటే ఇంకా బెటర్ ఫిల్మ్ రెండు అయిపోయింది. ఒకే రకమైన కథలు అన్నారు కదా. కాదు, ఇంటికి తీసుకెళ్లి పెట్టడం అన్నది అదే, ఆ ఐడియా ఇచ్చినందుకే ఎంఎస్ రాజు గారి కథ అయింది అది. సో మనకి ఇంకా ఏం ఇష్యూ. తర్వాత ఏం చేశారు దాని తర్వాత? ఆ తర్వాత నుంచి దెబ్బలు తినడం మొదలు పెట్టారు. ఏం దెబ్బతిన్నారు? మొదట మీకు తెలిసిన గట్టి దెబ్బ రెయిన్బో. దాని తర్వాత రెయిన్బో. అంత ఉన్న డైరెక్టర్ సొంత సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది? నాకు అసలు సొంత సినిమా తీయటం ఇష్టం లేదు సార్. ఫ్రెండ్స్ పాపం వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుదాం అనుకుని వచ్చారు, నాకేమో ప్రొడక్షన్ నేను చూసుకోలేనని. సో అప్పటికే వివేక్ ఆల్రెడీ నాతో కొంచెం ట్రావెల్ ఉండింది. సరే తను ప్రొడ్యూసర్ అవుతాడనే వచ్చాడు కదా నాతో పాటే, తను చూసుకుంటే నేను డైరెక్షన్ చేస్తానని అనుకున్నాం. అయితే వాళ్ళు పెడతామన్న బడ్జెట్కి మళ్ళీ మనసు మాట విందులాగా ఇంకో చిన్న సినిమా నేను చేయను అన్నాడు వివేక్. నేను అలా అయితే ఏదో ఒక పెద్ద ప్రొడక్షన్కి నేను ఎగ్జిక్యూటివ్గా అయినా వర్క్ చేస్తా కానీ ఈ గేమ్ వద్దు అన్నాడు. ఇంకా అప్పుడేమో నేను హర్ట్ అయ్యి నాతో పని చేయను అలా మా ఫ్రెండ్స్ ఏమో ఒప్పుకోలే. నాకేమో అండ్ ఆట అప్పుడు నేను కొంచెం అంటే అప్పటికే ఇంక ఎంఎస్ రాజు గారికి విపరీతంగా డైరెక్షన్ అది బాగా వచ్చేసింది, నేను బ్యాడ్ అయిపోతున్నా. నేను మళ్ళీ నాకు తాలూకు మనసంతా నువ్వే లాంటి సెన్సిబిలిటీస్, ఈస్థెటిక్స్ ఇలాంటివి ఏ ప్రొడ్యూసర్కి చెప్పినా ఒప్పుకునే పరిస్థితి లేదు, ఇమ్మీడియట్గా హీరోలు లేరు. అండ్ ఆట కలెక్షన్లు పక్కన పెడితే ఇండస్ట్రీలో విపరీతమైన ప్రచారం జరిగిపోయింది, సినిమా ఫ్లాప్ అని. సో గ్యారంటీగా మన ఎవరు దగ్గరికి ఇప్పట్లో రానీరు. సో మళ్ళీ ఒక చిన్న సినిమాతో కొడదామని చెప్పి రెయిన్బో కథ పట్టుకున్నాం. ఆ కథ యాక్చువల్గా అప్పుడే మన వరుణ్ సందేశ్ తోటి చేద్దామని అనుకుంటే దానికి వివేక్ ఏవిఎం వాళ్ళకి తను వర్క్ చేస్తున్నాడు. మా ఏది ఇంకొక ప్రాజెక్ట్కి నాతో వర్క్ చేసిన అతనే డైరెక్టర్ మార్తాండ్ కే శంకర్. సో మార్తాండ్ వెంకటేష్ తమ్ముడు. సో అప్పుడు మార్తాండ్ వెంకటేష్ ఈ టైసన్ బాగుంటాడని చెప్తే వెంటనే పెట్టుకున్నాం. కరెక్ట్గా రేపు ముహూర్తం అనగా వాళ్ళ నాన్నగారు పోయారు. వాళ్ళ మదర్ వాళ్ళు చూడటానికి వెళ్ళాము. ఆయన అసలు అంటే ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా భోజనాలప్పుడు కూడా మీ గురించి చాలా బాగా మాట్లాడారు, మా అబ్బాయి చాలా మంచి హ్యాండ్స్లో ఉన్నాడు అది ఇది అంటే 6 months వెయిట్ చేసి ఇంకా అతనితోనే ఈలోపు చాలా అంటే ఖాళీగా ఉంటే మనం కుదురుగా ఉన్నాం, కథ మార్చుకుంటాం, దానికి కిచిడీ చేసాం.
చేసి పాటలు చాలా బాగుంటాయి, మేకింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ లక్కీగా నాకు ఫస్ట్ టైం రాజమౌళి గారు యాక్ట్ చేశారు. ఒక సూపర్ సీన్స్ చేశారు. అవును. ఎటు చూసినా నేను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, అంటే ఇవన్నీ డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ సార్. మనం ఇప్పుడు చూస్తే తప్పులా అనిపిస్తుంది, అప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఉమ్. రాజమౌళి గారు సర్ప్రైజ్ అవుతారని చెప్పి ఆడియో ఫంక్షన్ కూడా నేను ఆయన్ని దాచాను. అది తప్పైంది. అంటే నాకు బిజినెస్ అయ్యే ఆప్షన్ నేనే జరగొట్టుకున్నాను. నేను పాప ఆయన హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్. నేనేంటి థియేటర్లో చూసే వరకు ఆయన్ని దాచాలనుకో, అదే నాకు అసలు తెలియని తనం అది. మేబీ ఇప్పుడు అలాంటి బ్లండర్స్ చేయను, కానీ ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ రావు సినిమా. అయితే అదే ఎప్పుడు అనుకుంటాను, అరే అంత స్టూపిడ్గా ఎట్లా అనుకున్నాను. ఈజ్ మోస్ట్ హ్యాపెనింగ్. రెయిన్బో సినిమా టైంకు ఆయన పాపం మగధీర షూటింగ్ 2 రోజులు క్యాన్సిల్ చేసి వచ్చి చేశారు. సచ్ ఎ నైస్ గెస్చర్ అది. అండ్ ఆయన చిన్న పిల్లల్లాగా కారు డిక్కీ ఓపెన్ చేసి ఈ షర్ట్ వేసుకోమంటారు, ఈ షర్ట్ వేసుకోమంటారు, ఈ షర్ట్ వేసుకోమంటారు. నేను సార్ అసలు మీరు ఇలా చేయకండి, నాకు చాలా ఎంబ్రేసింగ్ ఉంటుందని అని. ఆయన కోసం 3 కెమెరాలు పెట్టాను, నాట్ టు వేస్ట్ హిస్ టైమ్. ఆయన చూసి, ఎందుకు సార్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ సినిమా బ్యాండ్ విడ్త్ ఏంటి మీరు పెడుతున్న ఎక్స్పెండిచర్, ఓన్లీ మీ షూటింగ్ వరకే మీరు ఎంత సాక్రిఫైస్ కదా. ఒక పెద్ద సంస్థలో మగధీర లాంటి పెద్ద సినిమా చిరంజీవి గారు అబ్బాయితో చేస్తూ, రామ్ చరణ్ గారితో మీరు నా షూటింగ్ ఆనర్ చేశారు గ్యాప్లో, నేను ఆ మాత్రం చేయలేనా అని. అండ్ గ్రాఫిక్స్ సినిమాలో 45 నిమిషాలు నెగిటివ్ మీద గ్రాఫిక్స్ అసలు పెట్టుకో మన లెగ్బిల్కి అస్సలు దారుణంగా తినేసింది. అంటే ఇంకా అదే ఆ తర్వాత ఇంకా రిలీజ్ కష్టాలన్నీ మీరున్నారు. ఎన్ని మాటలు, ఎన్ని గొడవలు, గందరగోళాల మధ్య అందరూ సినిమా బాగుంది మేము చేస్తాము అని అలా దిల్ రాజు గారు ఒక 6 నెలలు హోల్డ్ చేశారు. తర్వాత సురేష్ బాబు నెవర్ ఎండింగ్ నాకు కాపీ ఇచ్చేసి, ఇంకా అలా తిరుగుతూ తిరుగుతూ ఫైనల్గా మీ దగ్గరికి వస్తే, మీరు గురుగారు దాసనారాయణరావు గారి దగ్గర కూర్చోబెట్టి ఒక డైరెక్టర్ సినిమా తీసి ఇరుక్కున్నాడు, మనం సిరి మీడియా ద్వారా రిలీజ్ చేద్దామని మీరు చెప్తే, అప్పుడు మనం ల్యాబ్లో లాస్ట్ 10 లక్షలు కూడా అప్పు చేసి కట్టి సో మొత్తం మీద ఇంకా ఆ జర్నీ అంతా మీకు తెలిసిందే, మీరు చేసిన హెల్పే. ఫైనల్గా నాకేంటంటే, నన్ను నమ్మి ఆర్టిస్టులు కానీ, నన్ను నమ్మి ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు కానీ, థియేటర్లో వాళ్ళు కనీసం కంటెంట్ని చూసుకోలేకపోతే అది హిట్టో ఫ్లాప్, అది ఎథికల్గా రాంగ్ అని చెప్పి ఉన్న ఇల్లు అమ్మేసి, అప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలోకి ఏం తెచ్చానో అవి మాత్రం అమ్మేసి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేసి క్లీన్ హ్యాండ్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చారు. నేను ఆ సినిమా మధ్యలోనే వాళ్ళని ఆపేసా. వాళ్ళ దగ్గర మొత్తం సినిమా డబ్బులు పెట్టిలే, నేను కూడా నేనే బాధ్యత తీసుకున్నా. ఎందుకంటే సినిమా అప్పటికి ఏమైందంటే, ఒక లాస్ట్ 2 షెడ్యూల్స్ బిఫోర్ మన హీరోయిన్ ముంబై హీరోయిన్, మన ఇండస్ట్రీ వాళ్ళకి తెలియాల్సిన లెసన్ ఉంటుంది. ముక్కు మోహన్ తెలియకుండా మంచి హీరో, పాప అమ్మాయి ఇప్పుడు బాగా తెలిసిపోయింది, సోనాల్ చౌహాన్. అప్పటికి మనకు తెలీదు. ఆమె ఎయిర్పోర్ట్లోకి రాగానే సడన్గా ఒక షెడ్యూల్కి మన గురించే వస్తుంటే టప్పని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. ఏదో ఎవరితోనో ఆమెకు ఒక పార్టీలో ఆమెకు ఒక మాఫియా కనెక్షన్ ఉందని. దాంతో నాకు ఇక్కడ వచ్చిన లాస్ దగ్గర 30-40 lakhs. అంటే ఆమె మళ్ళీ అది యాక్చువల్గా ఒక ఫేక్ కేసు. ఆమె షీ కేమ్ అవుట్, ఇప్పుడు మళ్ళీ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వచ్చేసింది. పాపం మొన్న కూడా పార్క్ అయితే కనబడి చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడింది ఆమె. బట్ అప్పుడు మనకి ఏంటంటే, మనం ఉన్న టెన్షన్లో డబ్బులు, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ కదా వెన్ వీఆర్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్. ఇంకా దాంతో అంటే క్లియర్గా అర్థమవుతూ ఉండింది, వీఆర్ గోయింగ్ టు గెట్ బ్యాంక్ క్రప్టెడ్. అది అప్పటికే ఇండస్ట్రీలో మీకు గుర్తున్న ఉంటుంది, చాంబర్ బయట చిన్న సినిమాలని బతికించాలని చెప్పి ధర్నాలు గిర్నాలు నన్ను కూడా రమ్మని వెళ్ళి, నేను చచ్చినా రాండ్రే, నా కెరీర్ ప్రొడ్యూసర్ కాదు డైరెక్షను, నేను అస్సలు రాని అంటుండేవాడిని. ఎందుకంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు. వీలైతే చిన్న సినిమాకి ఏదైనా ఒక మార్కెట్ వాల్యూ తమిళ్లో రావాలన్నది మీరందరూ చేస్తున్న ప్రయత్నమే, అదే హెల్దీ. కానీ ఫైట్ చేసి మనం చేయటం కూడా కరెక్ట్ కాదు అన్నది అర్థమయ్యి, సో నెమ్మదిగా అలా ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. ఈ మధ్యలోనే ఆ సినిమాలో ఇంకొక ఆయన మన్నే వెంకటరమణ గారు ఆయన డబ్బులు పెట్టి, ఆయన నిధి ప్రసాద్ గారి సినిమాలో కూడా డబ్బులు పెట్టి, ఆ సినిమా డెట్స్ వస్తే ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఈ సినిమా నాపాలని. అరే ఆయన పెట్టిందే అంత, మొత్తం సినిమా ఇరుక్కున్నది నా డబ్బులు, నా ప్రాపర్టీ. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ గొడవలో మీరు అడ్డేశారు.
అది మీ బాకీ 6 లక్షలు అండి అంత. ఆ, నేను ఫస్ట్ సినిమా తీస్తూనే పాత సినిమా డెట్స్ అన్నది అసలు ఆ లాజిక్ ఇప్పటికీ నాకు అందదు. అది కూడా తీయని ఫిల్మ్ సినిమాకి. తీయని అసలు చూడండి డబ్బు తీయని సినిమా. ఈ రెండు విచిత్రం నిజంగా. చిత్రసీమ అని దీనికి ఎందుకు పేరు పెట్టారని అర్థం. వెరైటీ అసలు ఇండస్ట్రీలో కొన్ని కొన్ని నామ్స్ ప్రాక్టీసెస్ దారుణం అండి. అవి నెమ్మదిగా మారాలి. ఇక ఇప్పుడు అంతకు ముందు పెద్ద పెద్ద హీరోలతో చేసి అంత పెద్ద సక్సెస్ఫుల్ సినిమాలు అయిపోయినాయి. పోనీ దరిద్రపు ఎక్స్పీరియన్స్ అయిపోయినాకైనా మళ్ళీ పెద్ద హీరో కోసం ట్రై చేయలేదు మీరు? చేశాను సార్ చాలా. అంటే నేను ఆ తర్వాత నేను జెన్యున్ గా కష్టమైన నష్టమైన అప్పు చేసైనా చాలా కష్టపడి హీరోల కోసమే ట్రై చేశాను. మంచి మంచి కథలు రాసుకున్నాను. నితిన్ గారిది ఒక మంచి ప్రాజెక్టు తర్వాత అది రెచ్చిపో కింద కన్వర్ట్ అయింది. ఒరిజినల్గా అడ్వాన్స్ ఇచ్చింది నాకే, అది వచ్చి పోయిందండి. ఆ సినిమాకి ఇలియన్ అని మాట్లాడింది నేనే. ముంబై వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఒప్పుకుంది నా వల్ల, మణిశర్మ గారు ఒప్పుకుంది నా వల్ల. సడన్ గా ట్విస్ట్ నాకు తెలీదు, నా అడ్వాన్స్ నాకు ఇచ్చేయండి అన్నారు. నాకు ఎందుకో తెలియదు అసలు ఇప్పటికీ, అది మిస్టరీ. ఆ తర్వాత లేదు మేము పరశురు మురళి గారిని పెట్టి తీస్తున్నామండి అన్నారు. సరే మీ ఇష్టం. పరశురు మురళి నాకు ఫ్రెండే. సరే ఇంకొక డైరెక్టర్ వాళ్ళ అంత ఇదిగా ఉన్నప్పుడు మనం ఇలాంటి సెట్ బ్యాక్స్ కొన్ని వరుసగా జరిగాయి. మరి చిరంజీవి గారి లెవెల్, నాగార్జున గారి లెవెల్, ఆ లెవెల్ స్టార్స్ నేను వెళ్ళి ట్రై చేయలేదు. కానీ అంటే మళ్ళీ కంబ్యాక్కి ఏదైనా ఒక మంచి ఒక మినిమం యంగ్ హీరో, మార్కెటబుల్ హీరో ఉండాలని అయితే నేను డెఫినెట్గా కష్టపడ్డాను. ఆ టైంలో నేను కథలు చెప్పడానికి ట్రై చేయని హీరో నాకు తెలిసి టాలీవుడ్లో లేడు. రవితేజ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనకు ఒక కథ నచ్చింది కూడా. నచ్చి అప్పుడు చిత్తూరు శ్రీను ఇవాళ టాప్ ప్రొడ్యూసర్, ఆయన మేనేజర్గా ఉండేవాడు రవితేజ గారికి. ఇంత మాస్ కథ బ్రహ్మాండంగా ఎప్పుడైనా తీగలడా అని అడిగాడండి. మనసంతా నువ్వే డైరెక్టర్ కదా అని నాతోటి. అది రవితేజ గారు అన్నారు, వీళ్ళ డౌటో తెలీదు అంటే నేను చెప్పాను, ఆయన మీద ఈ కథ బాగుంటుందని ఊహించిన వాడు ఎందుకు తీయలేడు, మనకి తెలిసింది క్రాఫ్ట్, ఆయన చెప్పండి లేదా నన్ను తీసుకెళ్తే నేను చెప్తాను ఆయనకి. నా ఇమాజినేషన్లో నాకు ఏ కథ వచ్చినా నేను తీస్తాను, ఎందుకంటే నేను దాన్ని చూస్తాను కాబట్టి. అది చాలా చిన్న విషయం. అది లేకపోతే అసలు అది నా ఇమాజినేషన్లోకి రాదు కదా, నేను తీయలేనిది ఏది రాదు. సో అలాగా ఒక ఆల్రెడీ ప్రూవ్డో లేకపోతే వర్క్ చేయటం తెలిసిన మనం అలా జడ్జి చేయక్కర్లేదు అని చెప్పాను. కానీ అది ఆయన దాకా వెళ్ళినట్టు లేదని నాకు. ఆ తర్వాత చిత్తూరు శ్రీని గారే అక్కడ లేడు, ఇంకా అక్కడికి తీసుకెళ్లే నాదుడు లేడు. అండ్ కొంతమంది హీరోల దగ్గర మధ్యవర్తులతో పోయింది. కొంతమంది హీరోలు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినా ఇంకా ఒక్కొక్క లెవెల్కి వచ్చాక ఎట్లా అయిపోయిందంటే కథ వినటానికి కూడా మొహమాట పడిపోయి, అంటే వింటే ఎస్ అంటే చేయలేము, నో అని అనలేము, అలాంటి పరిస్థితుల్లో మొహమాటాలు వచ్చి ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలు వచ్చేసారు. వీళ్ళు వాళ్ళకి అసలు మనం ఎవరో తెలీదు, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. బేసిక్గా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీయే తెలీదు. ఇంకా జస్ట్ డబ్బులు పెట్టుకుని దిగిపోయి సూట్ కేసులు పట్టుకొని ఫాదర్ని టార్చర్ పెట్టి, నాకు అట్లాంటి ఆఫర్లు బోల్ వచ్చాయి. అండ్ మాట్లాడితే ప్రతి వాళ్ళు మనసంతా నువ్వే తీయండి అంటుంది. ఇది తీసేసాం కదా మళ్ళీ. అందులో వద్దన్న సీన్లు తీసి, అంటే పక్కన పెట్టిన సీన్లు తీస్తే కూడా మీకు 5 కోట్లు ఇస్తామన్న వాళ్ళు. అవన్నీ ప్రపోజల్స్ కరెక్ట్ అనిపించలే. ఒక ఫిల్మ్గా మనం ఏం చేయాలి అది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్గా ప్రాపర్గా ఒక ఫిల్మ్ జానరా మార్చి చేద్దామని, ఇంకా సీరియస్గా డైరెక్షన్ మీద ఫోకస్ చేద్దాం. ఇంక ఇక్కడి నుంచి అసలు డైరెక్షన్ తప్ప ఏది చేయకూడదు. మీ అసిస్టెంట్లు అంతా సూపర్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడు కొంచెం హెల్ప్ ఉంది. సాయి రాజేష్ ఒక మంచి కథ ఇస్తా అన్నారు. ఇలా కెమెరా ముందో చెప్పేస్తానని ఫీల్ అవుతారు, కమిట్ చేసినట్టు. ఒక మంచి మీకోసం ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తానన్నారు. నాకు తన పెన్ ఇష్టం. ఫస్ట్ నుంచి నేను ఎంకరేజ్ చేసేవాడు. బ్రహ్మాండమైన పెన్. ఆయన నాకు పరిచయమే నన్ను తిట్టిన ఒక ఆర్టికల్తో, కానీ బారాసేడని మెచ్చుకుని ఇలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు చాలా పెద్ద అయ్యారు, మీరు కూడా అవుతారు, నేను బిఎన్ రెడ్డి గారు కాకపోయినా మీరు కమలాకర్ కామేశ్వరరావు అవుతారని. తన రైటింగ్ స్కిల్స్ ఇష్టం నాకు, బాగుంటాయి కదా. సో తానే అన్నాడు, అది కూడా వాలంటరీగా అన్నదే. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. అనిల్ రావుపూడి ఎప్పుడు తను బాస్ సినిమాకి ఫస్ట్ అప్పటికే తను 2-3 ఫిలిమ్స్ చేశాడు. ఆయన అరుణ్ ప్రసాద్ గారి దగ్గర చేసే వాళ్ళ రిలేటివే.
మా కెమెరామెన్ శివ తీసుకొచ్చాడు అనమాట అనిల్ రావుపూడిని. అతను బాగా రాస్తాడని రమణి గారు చెప్పారు, బలభద్రపతినప్పుడు గారు. ఆవిడ బాసు రచన సహకారం. సో తనతో ఆ సినిమాలో ఆయన అలీ గారి ట్రాక్, ధర్మవరం గారి జోకులు, సునీల్ జోకులు, ఇలా బిట్స్ అండ్ పీసెస్ కింద రాయించాను. బ్రహ్మానందం గారి జోకులు అట్లా అలా మెయిన్ అలీ గారిది. ఆ అలీ గారిదంతా తనే కంప్లీట్గా తంది వాడాను. మిగిలినవన్నీ మా కాన్వర్సేషన్లో డెవలప్ చేసుకుని రాశాను. ఆ తర్వాత అది నచ్చి ముగ్గురు సినిమాకి స్క్రిప్ట్ వర్క్లో అతన్ని రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆట సినిమాకి మన చలపతిరావు గారు అబ్బాయి రవి ట్రాక్ మొత్తం తనే రాశాడు, బ్రహ్మానందం గారిది తనే రాశాడు. సో అలా తన కంట్రిబ్యూషన్ ఒక 3 సినిమాలు బాగా ఉన్నాయి నాకు స్క్రిప్ట్లో. అంటే తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో అలా ఇంకా ఇద్దరు సూపర్ డైరెక్టర్లు మీకు వెనకాల ఉంటే మీకు వెనకాల వాళ్ళు మనసులో బాగున్నారు. కాకపోతే వాళ్ళ పనులు కూడా మనం డిస్టర్బ్. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న స్పీడ్లో మనం ఆబ్లిగేట్ చేయాలన్నా కూడా మొహమాటంగానే ఉంటుంది. సో కొంచెం కష్టం నేను కూడా పడతాలేదు, ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సినిమా తీయటం మొదలైతే నేను చెప్పిన పేర్లన్నీ నాకు కాంపిటీషనేగా, నేనే కంపీట్ చేయాలి వాళ్ళతో. సో ఆ బాధ్యత నాదే. కరెక్ట్. అలా సో ఇంకా ఏంటంటే ఈ ఈ ఈ గ్యాప్లోనే మన రెయిన్బో అయిపోయిన తర్వాత దాని అప్పులు తీర్చేయడంలో భాగంగా రాజ్ అని ఒక సినిమా ఒక 20 రోజులు చేస్తే, రెయిన్బోకి నేను ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకి అందులో కూడా ఫైనాన్షియల్ షేర్ ఉంది. సో నాకు రాజ్ సినిమా, రాజ్ ప్రియమణి గారు, మన సుమంత్ అక్కినేని, విమలారామన్, అదొక కొత్త డైరెక్టర్ తీసి, అది కూడా ఫస్ట్ మన సురేష్ గెస్ట్ హౌస్లో వేరే స్క్రిప్ట్ రాసుకుంటుంటే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పడలేదు. అప్పటికి నేను ఒప్పుకోలేదు, నాకు తెలియదు అసలు నేను తీయాల్సి వస్తుంది. ఆ డైరెక్టర్ని పిలిచి చెప్పాను, వాళ్ళు అడిగింది క్లైమాక్స్లో చిన్న చేంజ్ చేసేస్తే నీకు పెద్ద ఆఫర్, 4 కోట్ల సినిమా, మంచి హీరో, సగం వరకు బాగా తీసావని అందరూ అంటున్నారు, కాకపోతే సెకండ్ హాఫ్ చేంజెస్ అడిగితే చేయటం లేదు. ప్రియమణి గారు అడిగారు, సుమంత్ అడిగాడు, చేయటం లేదు అన్న దగ్గర వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చేసింది. అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్, ఆ డైరెక్టర్కి నేను ఒక ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, నువ్వు అనుకున్నది పోకుండా క్లైమాక్స్ని ఇలాగా, మన వీడిది ఉంది కదండి హిచ్ అనే సినిమా ఉంది కదా, అలాంటి క్లైమాక్స్ ఏదైనా చేసేస్తే బాగుంటుంది కదా, నువ్వు సింపుల్గా వాళ్ళు అడిగినట్టు వచ్చేస్తుంది, క్యారెక్టర్లు అన్నీ ఎలివేట్ అవుతాయి కదా, ఇలా రౌండ్ ఆఫ్ చేయొచ్చు కదా అని అడుగుతుంటే వాళ్ళకి నచ్చింది. ఓహో వీడికి కథ బాగా ఎక్కినట్టుంది, మీరే చెయ్యండి అన్నారు. అలా తప్పు నేను చేయను అన్నాను. ఈ ఫైనాన్షియల్ ఏం పెట్టారంటే, మీరు మాకు ఆల్రెడీ రెయిన్బో డబ్బులు ఇంకా ఇవ్వాలి కొంత, ఆ డబ్బులు దీని రెమ్యునరేషన్, ఎందుకంటే దీంట్లో మా ఫైనాన్స్ కూడా ఇరుక్కుంది అన్నారు. ఇంకా నాకు తప్పలేదు. అప్పుడు నా పేరే ఇవ్వండి, ఆ కుర్రాడు పేరే ఉంచండి అన్నాను. ఆడు 42 రోజులు చేశాడు ఆ కుర్రాడు, అతని పేరే ఉంచండి అన్నారు. అంటే వాళ్ళు అలాగే అన్నారు. మేమేం మనకి ఇప్పుడు దాకా ఈ ఓటీటీలు వచ్చేవరకు అసలు మనం అగ్రిమెంట్లే సైన్ చేసాం సినిమాలకి. సో పేరు వేయద్దన్నా, కానీ వాళ్ళు భీమవరం బుల్లోడ సాంగ్ పెట్టించాను నాగార్జున గారిది. అందులో ఆ ఐడియా ఇచ్చినందుకు వాళ్ళు ఎక్కడో ఇంటర్వ్యూలో గబుక్కుని నా పేరు చెప్పేశారు. ఇంక చెప్పేశాం కదా అని థియేటర్లో వేసేసారు. అట్లా వచ్చేసింది అది. కుమార్ బ్రదర్స్ అని పాప మంచి వాళ్ళు, ఆ కులు మనాల్లో పాట ఒకటి తీసాము. అట్లా మొత్తం మీద అది ఒక 20 రోజులు చేశాను, కానీ నా పేరు మీద వచ్చేసింది అది. ఇంకా ఏం చేయలేము సరేలే అని అది ఆ సినిమా పోయేసరికి ప్రొడ్యూసర్లు సేఫ్, సినిమా పోయింది. సో ఎవ్రీ టైమ్ ప్రొడ్యూసర్ సేఫ్, సినిమా మనం సేఫ్. మన అసలు సినిమా ఇండస్ట్రీలో సేఫ్టీ ఉండదని తెలిసి దిగాం కాబట్టి నాకు పర్లేదు. ఒక రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత ఆ హార్ట్ బీట్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, అప్పు డౌను. సో నేను చెప్పాను శిరాశ్రీతో, అప్పులు డౌన్ ఉంటుందండి ఇక్కడ, అప్పు డౌన్ ఉండదు సినిమా ఇండస్ట్రీలో. అలా సో రాజ్ తర్వాత ఇది చేశాను, మన ఇది పార్క్ అని ఒక కళాఖండం చేశాను. అక్కడే ఉంది, అక్కడ అది ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. అది కథ చాలా సెన్సిబుల్గా ఉంటుంది. అసలు మొదలు పెట్టడం ఒక శేఖర్ కమ్ముల గారు ఆనంద్ సినిమాని స్టార్ట్ చేసాం అంత సెన్సిబిలిటీస్తో, కానీ అది అలా 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 కిచిడి అయ్యి మొత్తం మీద, బట్ పాయింట్ని బాగానే సేవ్ చేసాం. వైవా హర్ష, తాగుబోతు రమేష్, కాదంబరి కిరణ్ గారు, కోట శంకర్రావు గారు,
కొత్త హీరో సంతోష్ సామ్రాట్, కొత్త హీరోయిన్ సరయు, హరీష్ కోయిల్గుండ్ల, ఇప్పుడు జబర్దస్త్ రాకేష్, గుండు సుదర్శన్ గారు, ఇలా అందరూ మంచి అందరూ ఉన్నారు. బాగున్నారు. తెలిసిన వాళ్ళు. కౌశల్ బిగ్ బాస్ గెలిచాడు ఆ తర్వాత. ఉమ్. అంతా బాగుండింది సినిమా. కానీ అది పెద్ద కిచిడి. ఫైనాన్షియల్గా కిచిడి అయ్యింది. దాని అప్పులు ఇప్పటికి కడుతున్నానండి. ఈ రోజుకి మీతో మాట్లాడుతున్న క్షణానికి ఇవాళకి నేను రీపే చేస్తున్నాను ఆ సినిమాని. ఆ ప్రొడ్యూసర్ అసలు ఎంత దారుణంగా దాన్ని డిజోన్ చేసుకుని నా డబ్బులు ఇవ్వంటున్నాడు. అసలు ప్రొడ్యూసర్ పేరు ఆయన. పోనీ రెయిన్బో కన్నా ప్రొడ్యూసర్ పేరు నాది. ఎక్కడో అక్కడ మీలాంటి వాళ్ళు అప్పటికి సెటిల్ చేసి అది ఇచ్చేసి ఉండొచ్చు. నా పేరు ఉంటే ఎప్పటికైనా నాకు అదే రాకపోయినా అట్లీస్ట్ నా లైబిలిటీ పోయి ఉండే. ఇప్పుడు బ్యానర్ అయింది, పేరు అయింది, డైరెక్షన్ నేను, డబ్బులు నేను ఇవ్వాలంటాడు. నేను ఏ లాజిక్ ప్రకారం ఇవ్వాలి నాకు అర్థం. డైరెక్షన్ చేశారుగా. డైరెక్షన్ చేసిన డబ్బులు ఆ దెబ్బ నేను డైరెక్షన్ చెయ్యటం మహాపాపం అని చాలా కాలం నాకు ఎవరు ఆఫర్ చేసినా నేను చేయనండి, నేను చేయను. భయం అంటే డైరెక్షన్ అంటే భయం వేసేటట్టు చేసింది పార్క్. మానసికంగా ఇలా అంటే గుండె మీద అలా సుత్తి పెట్టి మేకులేసి కొట్టి టప్ప 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 కొట్టేసి ఆ టైంలోనే ఇప్పుడు మన ఇద్దరిని ఈ ఛానల్లో కలిపిన ప్రశాంత్ నాతో ఉన్నాడు పాపం. మంచి కుర్రాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో చేసాడు. అయితే నేను అతనికి సలహాలు ఇస్తుండే, పొరపాటును కూడా నువ్వు నన్ను ఫాలో చేయకుండా నాకు తర్వాత సినిమా ఉండదు, నాకు అర్థమవుతుంది నాకు ఫ్యూచర్, నువ్వు అసలు పొరపాటును కూడా నాతో ట్రావెల్ చేయకని బతిమలాడుతుండేవాడిని. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎంత దారుణం అంటే కొన్నిసార్లు మన మోరల్ దెబ్బతినేస్తుంది. ఎక్స్ప్లాయిటేషన్, ఎదుటివాడు తప్పు చేస్తున్నాడని మనకు తెలిసి మనం ఎదిరించలేనప్పుడు ఉండే ఒక చిన్న వ్యాక్యూమ్ ఉంటుంది చూడండి, అది చాలా దారుణం ఉంటుంది. నేను ఎక్కువ చూసేసాను. ఆ కథ కూడా మీకు తెలిసిందే. మీ ఆఫీస్లో చాలా సార్లు కూర్చుని, సార్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టని ఇన్వాల్వ్ చేయను, కానీ మీ ఆఫీస్లో కూర్చుంటే కొంచెం వాళ్ళు తక్కువ మాట్లాడతారు సార్ అని చెప్పి పిలిచేవాడిని కదా. మిమ్మల్ని అడిగి మీ డబ్బింగ్ థియేటర్లో బయట కూర్చుని సగం మందిని అక్కడి నుంచే బ్యాటింగ్ అట్లా. దాంతో ఇంకా అసలు ఎంత ఇందులో మళ్ళీ అదేంటంటారు, మూలిగా నక్క మీద తాటిపండు అన్నట్టు రావెల్ కిషోర్ బాబు గారు అని ఒక మినిస్టరు, అప్పుడు టీడీపీ మినిస్టర్, చంద్రన్న సంక్షేమ పాలనని నా నెత్తి మీద ఒక పెద్ద గుదిబండి. అది కూడా పాపం మీరు చాలా ఫైట్ చేశారు దాని గురించి. మీరు బాలయ్య బాబు దాకా వెళ్ళి అన్ని చేస్తే 69 లక్షలు బొక్క పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ పెరిగింది ఆ ప్రోగ్రాం వల్ల. మనకి ఒక బిల్లు సెటిల్ చేయలేదు. దాంతో ఇంకా అమెరికాకి లక్ష్మీదేవినేని గారు పిలిస్తే ఆవిడేమో, అసలు నువ్వు తానాకి గెస్ట్గా వచ్చి నీకు రిటర్న్ టికెట్ తీను, మా ఇంట్లో ఉండి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఈ ముగ్గురు హీరోలు ఎవరికైనా ఒకరికి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళి నీకు నెలకి చిన్న వర్క్, అసలు ఎక్కువ 1 day 2 days చేస్తే 15-20 వేలు వచ్చే పని చెప్తా, వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ డేట్లు వచ్చే వరకు ఇంకో సినిమా తీస్తే అంతా అని అంత అభిమానంగా చెప్పి వాళ్ళ ఇంటి తాళం నాకు ఇచ్చేసి నన్ను తానాకి ఇన్వైట్ చేశారు. అలా వెళ్ళిన వాడిని 2.5 years వరకు వెనక్కి రాలే. B1 నుంచి O1కి టీజీ విశ్వప్రసాద్ గారు, అప్పటికే ఆయన లాంగ్ బ్యాక్ ఫ్రెండ్, బాస్ సినిమా అప్పటి నుంచి ఫ్రెండ్, కుటుంబరావు గారు అని పీపుల్ టెక్లో పనిచేసేవారు ఆయన, సాఫ్ట్వేర్. సో ఆయన విశ్వ గారిని పరిచయం చేసి ఇలా మిమ్మల్ని కలవాలనుకున్నారు, సినిమా తీద్దామంటే డిజిటైజ్ అవుతుందండి ప్రాసెస్, ఈ ప్రాసెస్లో కొత్త వాళ్ళు వద్దు, బడ్జెట్ సర్వీస్ ఎట్లా అవ్వని చెప్పి నేను అప్పుడు చేయలేదు. అలా ఆపిన ఒక రీజన్కి వాళ్ళు ఈలోపు వాళ్ళ బిజినెస్ మీద మొత్తం ఫోకస్ పెట్టి పీపుల్ టెక్ బ్రహ్మాండంగా ఫ్లరిష్ చేశాడు ఆయన. అంటే చాలా పెద్ద ఎంపైర్ అయిపోయింది ఆ 10 ఏళ్ల గ్యాప్లో. ఆయన పాడతా తీగ లైన్ ప్రొడక్షన్ ఫర్ US 3 ఏళ్ళు అప్పటికే చేస్తున్నప్పుడు నన్ను గెస్ట్గా పిలిచి, ఇప్పుడు ఏంటంటారు, ఏమిటి పరిస్థితి అన్నారు. నాకు అసలు ఇప్పుడు డైరెక్షన్ లేదు, ఏమీ లేదు, నా చేతిలో హీరో లేడు, నాకు సినిమా తీయాలన్న కోరిక లేదు, నేనేదో ఒక కథ రాసుకుని వెళ్ళిపోదామని వచ్చాను అంటే, ఈలోపు కన్నడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి దురద వచ్చేస్తుంది ఒక వీక్ మూమెంట్లో. ఏదైనా ఒక ఆఫర్ వస్తే చేసేద్దామని.
అలా పాపం సాయిరామ్ సింహాద్రి అని మంచి ఫ్రెండ్ ఆయన కనెక్టికట్లో, ఆయనతోటి కన్నడ సినిమా చేద్దామని ప్లాన్ చేసాం. బాలు గారు మ్యూజిక్ డైరెక్షన్. సో బాలు గారిని కూడా కల్పించాం, కానీ అది కూడా కరెక్ట్గా వెళ్ళటం లేదు. నాకు ఆఫ్ లేట్ అర్థమైంది ఏంటంటే ఇంకా నెమ్మదిగా ట్రెండ్ మారుతుంది. సినిమా మేకింగ్కి అయ్యే డబ్బు కంటే పబ్లిసిటీకి ఎక్కువ పెడితే కానీ ఈ సినిమా వెలుగు చూడటమే అసలు కష్టం. ఎవ్వరు అది బడ్జెట్లో పబ్లిసిటీ ప్లాన్ ఉండట్లే, ఉన్న డబ్బులన్నీ షూటింగ్కి తగిలేసేసి అయిపోగానే ఆ సినిమాని వదిలేస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఆగిపోయే సినిమా నేను తీయకూడదని డిసైడ్ అయ్యాను కానీ మళ్ళీ బుట్లో పడ్డా. చెప్పు అది కూడా. సో మీకేం బోరు కట్టట్లేదు. సో అలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని పెట్టి విశ్వ గారు తోటి ఓవన్ విసా ఆయనే చేయించారు. జైన్ అండ్ విన్సెంట్ గారిని సినిమాటోగ్రాఫర్ని పిలిచి, సో వీ స్టార్టెడ్ ఏ న్యూ జర్నీ. ఏంటంటే ఒక ప్రొడక్షన్ కంపెనీని డిజైన్ చేయటం, దానికి కావాల్సిన రిక్రూట్మెంట్లు చేయటం, దాన్ని ఇవాళకి ఒక 30-40 సినిమాలు చేసిన కంపెనీ ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీకు కూడా పరిచయం చేశాను. అల్లు అరవింద్ గారికి పరిచయం చేశాను, బన్నీవాస్ గారికి చేశాను, సురేష్ బాబుకి చేశాను, దిల్ రాజు గారికి చేశాను. అట్లీస్ట్ నాకు డైరెక్షను, నాకే సినిమా, నాతోనే సినిమా చేయాలి, మీరు మునగాలి అని అనుకోకుండా మీకేం కావాలంటే అది చేస్తానండి అని కన్సల్టెంట్గా ఉన్నాను. అంతే తప్ప నేను ప్రొడక్షన్లోనే ఇన్వాల్వ్ కాలేదు. డైరెక్షన్లో మాత్రం కోవిడ్లో అవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను అయిష్టంగానే అయ్యాను. బట్ సినిమాలు మాత్రం జెన్యున్గా బాగా తీశాను. నాకు తెలిసి కంబ్యాక్ ఫిల్మ్ అంటే లవ్ ఎట్ 65 మనసంత నువ్వేలాగా తీసానని నేను నమ్మే సినిమా అది. అండ్ మర్యాద కృష్ణయ్య అని సునీల్ తోటి, అది రీమేక్, సేఫెస్ట్ బెట్. అది రిలీజ్ చేయలేదు, లవ్ ఎట్ 65 రిలీజ్ చేయలేదు. తర్వాత ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని విశ్వ గారికి అసలు ఫిల్మ్ మేకింగ్ ట్రయల్ రన్ లాగా ఎక్విప్మెంట్ ఓన్గా కొని మినిమం కాస్ట్లో ఒక అవార్డు మూవీ ఇంగ్లీష్లో చేసాం. ఫస్ట్ ఫిల్మ్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఫీచర్ ఫిల్మ్. దానికి 11 ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో 11 ప్రశంసల పురస్కారాలు వచ్చాయి. దాంతో ఒక ప్రొఫైల్ బిల్డ్ అయింది యుఎస్లో. లైక్ మనకి వీసాలకి కానీ అన్నింటికి అసలు ఒక బ్యానర్గా ఒక వాల్యూ. అక్కడ తర్వాత నిన్ను కోరి లైన్ ప్రొడక్షన్ చేసాం. అక్కడి నుంచి ఆ ఎక్విప్మెంట్ని ఆచార్య అమెరికా యాత్ర, నిశ్శబ్దం, ఆ ఎక్విప్మెంట్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ ఎమ్మెల్యే తోటి వివేక్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పరిచయం చేసి తను కో ప్రొడ్యూసర్గా పెట్టి ఇక్కడ తెలుగులో మళ్ళీ ఫుల్ టైం ఎమ్మెల్యే నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్రొడ్యూసర్స్, ఇంకా లైన్ ప్రొడక్షన్ అవి లేకుండా ఇవాళ దాకా ఆ జర్నీ సూపర్. అది సో ఇది కూడా ఒక రకంగా హ్యాపీ. అంటే నేనేమనుకున్న ఇండస్ట్రీకి వచ్చానో నేను అది చేయకపోయినా, బట్ ఇండస్ట్రీలో నాకు నచ్చిన ఫీల్డ్లో ఉన్నానన్న ఒక చిన్న హ్యాపీ. అంటే అది ఆ క్రెడిట్ మాత్రం విశ్వప్రసాద్ గారికి ఇస్తాయి. ఎందుకంటే అసలు ఏమీ లేదు, ఎటు ఏమీ లేదు, మొత్తం శూన్యం, అంతా చీకటి అనుకున్న టైంలో మళ్ళీ నన్ను డైరెక్షన్తోనే ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు. ఫోర్స్డ్ ఆర్ఫన్స్ సినిమా నేను డైరెక్టర్ కాకపోయినా నేను పెద్ద దెబ్బలాడి ఉండేవాడిని కాదు, కానీ చేశాను. ఒక మంచి స్క్రిప్ట్తో సెన్సిబుల్ సినిమా చేద్దాం, దాన్ని జగపతి బాబు గారికి చూపిస్తే ఆయనకు తెగ నచ్చి మొన్న తెలుగులో మీరెవరని చేసాం. జగపతి బాబు గారు, ఖుష్బూ గారు, రాధిక గారు, నాజర్ గారు, 2 పిల్లలు, శ్యామ్ కే నాయుడు గారు కెమెరా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్, లక్ష్మీ భూపాల్ కూడా డైలాగ్ సైడ్ హెల్ప్ చేశారు. శ్రీరామ్ బ్యాగరాజ్ గారు అని ఒరిజినల్గా ఫోర్స్డ్ ఆర్ఫన్స్ రాసిన ఆయనే కథ, మాటలు ఇంగ్లీష్లో, తెలుగులో కూడా ఆయనే మాటలు, కథ. సో ఇలా అది చాలా మంచి ప్రాజెక్ట్ నాకు తెలిసి. మన ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారే ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. సో నేను ఎలా అయితే మీరు అన్నట్టు ఆటా సినిమా పూరి గారిలా తీయాలనుకొని మా టీంతో చేసాము, ఇది పూరి గారి టీం తోటి మనలాగా ఒక సినిమా మీరెవరు అది అలా ఇది సెట్ అయింది. అది కూడా రెడీ ఫర్ రిలీజ్ ఉంది. ఈ 3 రిలీజ్ అయితే నాకు ధైర్యం వస్తుంది. అంటే నేను డైరెక్టర్ తప్పులైనా పర్లేదు, అంటే బికాస్ ఆఫ్ ద డిలే ఇన్ ద రిలీజ్ కొంచెం లవ్ ఎట్ 65 లాంటి కాన్సెప్ట్స్ పబ్లిక్కి అప్పుడు వచ్చింటే, అంటే తీయంగానే రావాలి సార్ సినిమా, లేట్ ఒక 1 month 2 monthsలో రావాలి. మనకే చెప్తుండాలి ల్యాబ్లో, ఇది ఒక్కసారి నువ్వు ఫస్ట్ కాపీ తీసి సెన్సార్ చేసావంటే ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన ఐస్ ముక్క అనేవాళ్ళు. అది లేట్ అయిన కొద్దీ దాని ఎసెన్స్ వాటర్ అయిపోయి ఎవరికి ఉపయోగపడదని అది చెప్తుంటే ప్రొడ్యూసర్లకు అర్థం అవుతుంది ఈ మధ్య. సరే వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళ లూప్ లైన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తారులే అని. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్తో వ్యాపారం చేయలేము, కానీ ఈ వ్యాపారంలో అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏం చేయాలో తెలియదు.
సో నెక్స్ట్ మళ్ళీ US లో ఒక మంచి థ్రిల్లర్ తోటి మొదలెట్టాలి. మొదలు పెట్టేస్తాం కొత్త. గుడ్. ఓకే ఆదిత్య, ఆల్ ద బెస్ట్. సార్ మీరు బిఫోర్ యూ కంక్లూడ్ నేను ఇంకొక 2-3 మంచి విషయాలు చెప్పేస్తా. చెప్పండి. ఈ కెరీర్, ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో ఇదంతా ఒక ఎత్తు అయితే, మీతో పర్సనల్గా నాకు మీ పరిచయంలో అంటే ఇందాకటి వరకు మనం మీ ఆధ్వర్యంలో నా పంచాయతీలో మాట్లాడుకున్నాం, కానీ మంచి విషయాలు 2-3 అన్నా మాట్లాడుకోకపోతే మనది ఈ మీటింగ్కి అన్యాయం చేసినట్టు. 75 years ఆఫ్ ఇండియన్ సినిమా మీరు వజ్రోత్సవాల్లో నన్ను ఫస్ట్ టైం ఇండస్ట్రీ తాలూకు బిగ్గెస్ట్ ఈవెంట్లో ఒక చిన్న రోల్, బ్యాక్ స్టేజ్ రోల్ తోటి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మీరు. ఆ తర్వాత మళ్ళీ మీరే 100 years ఆఫ్ ఇండియన్ సినిమా చెన్నైలో జరుగుతున్నప్పుడు అండ్ వైజాగ్లో హుద్హుద్ మీకు గుర్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వాళ్ళు రిజువనేటింగ్ వైజాగ్ అన్నది ఇండస్ట్రీ నుంచి మీరు ఒక ఫుల్ ఫ్లైట్ ఆఫ్ పీపుల్, అసలు వైజాగ్ అసలు అది నిజంగా మెమరబుల్. అందులో పార్టిసిపేట్ ఇవన్నీ నా కాలేజ్లో నేను వదిలేసిన తర్వాత అసలు ఇండస్ట్రీలో మన ఇట్లా ఈ ఏరియాలో మన పట్టించుకొని, అంటే మీకు తెలీదు ఇది ఆపర్చునిటీ అని ఎందుకంటున్నానంటే, ఒకటి మనం ఇండస్ట్రీలో ఉన్నామని కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు, 2 అందరినీ మళ్ళీ పునఃపరిచయం చేసింది. వదిలేసిన కాంటాక్ట్ అందరినీ ఎవ్రీడేలీ కలవలేము, కలిసినా బాగోదు, కానీ ఏదో ఒక మర్యాదకరమైన రీతిలో మీరు నన్ను మళ్ళీ అలా ఇండస్ట్రీకి కనెక్టెడ్గా ఉంచారు. మళ్ళీ అన్నింటికంటే ముఖ్యము ఇక్కడ గచ్చిబౌలిలో గురుగారు ఆధ్వర్యంలో హుద్హుద్కి మీరు నన్ను ఇన్వాల్వ్ చేశారు. జెమినీ టీవీ వాళ్ళ మారతాన్ ఒకటి, టెలి మారతాన్ 13 గంటల షోలో మళ్ళీ టెక్నికల్ డైరెక్టర్గా బ్యాక్ స్టేజ్ మళ్ళీ పెట్టారు. ఇలా ఎవ్రీ టైం మీతో జర్నీలో నాకు మొన్న కలైజ్ఞర్ 100 సంవత్సరాల శత జయంతికి మాత్రమే మనం పని చేయకుండా గెస్ట్లుగా ఏకైక ఈవెంట్, బిగ్గెస్ట్ ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించి. బట్ ఇవన్నీ నన్ను ఇండస్ట్రీలో పార్ట్ చేసిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా. అది ఇది అంటే ఎందుకంటే ఇది మీ ఆప్షన్స్లో చాలా మందికి చెప్తాను, మీకు చెప్పే అవకాశం చాలా రేర్గా వస్తుంది. అది మీకు అవి చెప్తే ఆ పండు అంటారు మీరు బయట చెప్తే, కెమెరాలో కాబట్టి మీరు సైలెంట్గా అందుకని. అండ్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే బోల్డ్గా మాట్లాడటం, స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం, మీరు వేరే ఇష్యూస్ని డీల్ చేస్తున్నప్పుడు మాకు యాక్చువల్గా డైరెక్ట్గా మాకు అలాంటి ఇష్యూస్ వస్తే నిజంగా ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు మాకు ఒక రిఫరెన్స్ పాయింట్లు ఇచ్చారు మీరు కానీ, దాసర్ గారు కానీ, మీతో ఉన్న సి కళ్యాణ్ గారు కానీ, ఇట్లా అంటే ప్రసన్న గారు, దాము గారు, ఎవరెవరు మమ్మల్ని యూనియన్లలో కూడా మీరు యాక్టివ్గా ఉంచారు. అంటే నెక్స్ట్ జనరేషన్ని ఆర్గానిక్గా యాక్టివ్గా ఉంచారు, రాజకీయాలు కుతంత్రాలు లేకుండా. ఆ విషయంలో అది నిజంగా హెల్ప్ అండి. అంటే స్టేయింగ్ కనెక్టెడ్ విత్ ఫిలిం ఫ్రెటర్నిటీ అన్నది మాత్రం మీ వల్లే అయ్యింది. అది ఇన్ ఎనీ విచ్ వే, అది అందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ నేనేదో త్యాగాలు చేయటం తొక్క ఏం లేదు దీంట్లో. నాకు ఒకళ్ళు బాధ్యత అప్పచెప్పారు, ఇండస్ట్రీకి ఒక బాధ్యత అప్పచెప్పింది. సో నేను ఒక్కడిని ఎగ్జిక్యూట్ చేయలేను, చేయాల్సిన వాళ్ళు కావాలి, పనికి వచ్చేవాళ్ళు కావాలి. సో నేను నమ్మిన మీరు, రేలి నరసింహారావు గారు, ఆ రోజులో ఇంకా 4-5 మన శోభన్ వీళ్ళందరూ 75 years అప్పటికి ఎంత పని చేస్తారు. సో డే అండ్ నైట్ పని చేశారు, ఎవరు నిద్రలో పోలేదు. సో మన రాజా ఏడిది రాజా సో వీళ్ళందరూ పని చేశారు కాబట్టే అల్టిమేట్గా లీడర్గా, గ్రూప్ లీడర్గా నాకు మంచి పేరు వచ్చింది, కానీ అదంతా మీ అందరూ చేసిందే కదా. సో ఆల్వేస్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి నేను ఉండి, నేను ఇండస్ట్రీకి పెద్దగా చేసిందే లేదు. ఈ ఈవెంట్లో లేకపోతే వాట్ ఎవర్, క్రికెట్ మ్యాచ్ అనుకోండి, ఇది అనుకోండి, ఇవన్నీ మొదలెట్టింది ఇండస్ట్రీకి ఎందుకు చేయలేదు సార్? మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్ టు సినిమా యాజ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనేది ఇస్ పార్ట్ ఆఫ్ బిజినెస్. సో ఇవన్నీ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఇవన్నీ ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్. అది కంట్రిబ్యూషన్ కాదు, మన స్వార్థం, డబ్బుల కోసం చేసాం మనం. ఫెయిల్ అయినా నష్టపోయామని ఇండస్ట్రీకి నాకేమి ఇచ్చింది అనుకోకూడదు మనం. ఇవాళ కూడా అనుకోకూడదు, ఇది చేసామని కూడా అనుకోకూడదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు అందరికి కావాల్సింది ఏంటంటే, మనం ఈ ఇండస్ట్రీ లేకపోతే మనకి గుర్తింపు లేదు అసలు. మీరు చదువుకి నేను చదువుకి మనం మంచి ఉద్యోగాలు వచ్చాయేమో, బాగానే ఉండేవాళ్ళమేమో, ఫైనాన్షియల్గా బాగుండేవాళ్ళమేమో, ఇట్లా కష్టాలు పడకుండా. కానీ
ఇవాళ పబ్లిక్లో మనకి పేరు మనకి ఇంకా తెలిసింది ఏది నోన్, ఒక చిన్న రెస్పెక్ట్ ఏదన్నా ఉందంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. సో దానికి మనం తిరిగి ఏమి ఇవ్వగలం అంటే ఏమి ఇవ్వలేం. సో ఇటువంటి చిన్న చిన్న పనులు చేసే మనం ఇవ్వగలం. సో దాంట్లో మీరంతా కలిశారు కాబట్టి నేను ఉన్నాను ఇవాళ. ఏ రోజైనా కానీ మంచి ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్లు అనుకోండి, డైరెక్టర్లు అనుకోండి, ఆర్టిస్టులు అనుకోండి, వర్కర్స్ అనుకోండి, ఫెడరేషన్ మొత్తం వీళ్ళందరూ సపోర్టెడ్ మీ. సో వాళ్ళ సపోర్ట్ వల్ల నేనున్నాను తప్ప నేనేదో పీకింది లేదు, వాళ్ళకి ఏదో వచ్చింది మీకు ఇచ్చింది అనేది ఏం లేదు. మీరందరూ కలిసి నన్ను అయ్యా నిలబెట్టారు. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. Thank you very థ్యాంక్స్ ఫర్ much. కాలింగ్ హిట్ All the best. టీవీకి. అందరూ కనెక్ట్ అయ్యి స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా